ఆదికాండము 21వ అధ్యాయము 17వ వచనం. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాటను బట్టి మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీ పరిశుద్ధ పాదాలకు, పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం నాయన. మీ మాట వలన మేము ఎంతవరకు బ్రతకగలిగాం, ఇక ముందు మీ మాట వలన మేము బ్రతకగలుగుతాం ప్రభు. మీరు మమ్మల్ని కరుణించారు కనుకనే వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు తండ్రి. మీ కనికరము ఎల్లప్పుడూ మా మీద ఉంచబడడానికి, మేము యోగ్యులుగా అర్హులుగా ఉండటానికి మీ కృప ఇవ్వండి. మమ్మను బలపరచండి, మీ అధీనమందు మమ్మల్ని ఉంచండి. మీరు ఏ మాట మాట్లాడతారో అవి మాకు క్షేమం కనుక ఆ మాటలు మా హృదయంలో భద్రపరుచుకోవడానికి, ఆ మాటల ప్రకారంగా మేము జీవించడానికి సహాయం చేయండి. ప్రతి అలసటను, ప్రతి విధమైనటువంటి సఫరింగ్ను, ఆయా ప్రతికూల పరిస్థితులను మీరే దూరపరచండి. చీకటి క్రియలన్నీ యేసు నామములో లయపరచబడును గాక. కృపతో మమ్మల్ని మీ అధీనమందు ఉంచమని, ప్రతి ఒక్కరికి వినగలిగే చెవి, గ్రహించగలిగేటువంటి మనస్సును దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. గడిచిన వారాల్లో మనము ధ్యానం చేసుకుంటున్నటువంటి ధ్యానాంశం ఏంటంటే, ప్రభువు మాట్లాడిన మాట ఏంటంటే, ప్రభువు ఏం వినగలుగుతారు అంటే రక్తం యొక్క స్వరమును ప్రభువు వినగలుగుతారు. అలాగే పాపం యొక్క మొర్ర స్వరం ప్రభువు వినగలుగుతారు. రక్తము స్వరం దేవునికి మొర్ర పెడితే ఎటువంటి ప్రతిదండన దేవుడు చేస్తారు. పాపం యొక్క స్వరం దేవునికి మొర్ర పెడితే ఆ పాపము చేసిన వ్యక్తులకి దేవుడు ఎటువంటి ప్రతిదండన చేస్తారు. గడిచిన శుక్రవారం మనం అబ్రహాము, శారా, హాగరు, ఇష్మాయేలు ఈ నలుగురు జీవితాల్లో నుండి కూడా మనం అనేక విషయాలను ధ్యానం చేసుకున్నాం. అనేక కోణాలలో నుండి దేవాది దేవుడు మనతో మాట్లాడారు. మనకు మెలకును కలుగు చేశారు. అంటే భ్రమలో ఉండకుండా, దేవుడు చిత్తమే అని అనుకోకుండా, దేవుని చిత్తమే అన్నట్టుగా కనిపించిన దానిలో చాలా లోతును మనం ధ్యానం చేయాలని, ఏ విషయంలోనైనా ప్రభువు పాదాలను మాత్రమే పట్టుకోవాలని, ప్రభువు పాదాలు పట్టుకోకపోతే మనము దైవ చిత్తములు ఉండలేమని, దైవ చిత్తములో ఉండని కారణాన తెప్పలు మనకు తప్పవని మనం చాలా సుస్పష్టంగా, క్షుణ్ణంగా అధ్యయనం చేసాం. ఈ దినం మన ధ్యానంలో, ఈ దినం ప్రభువు మనతో మాట్లాడబోతున్న మాట ఏంటంటే, ప్రభువు ఇంకేమి వినగలుగుతారు, అసలు ప్రభువుకి ఇంకా ఏమేమి మొర్ర పెడతాయి. ఎంతవరకు ఏం మొర్ర పెట్టింది? రక్తము యొక్క స్వరం. రక్తానికి స్వరం ఉండదు కానీ ఆ స్వరం మనకి వినబడదు. కానీ ఎవరికి వినబడద్ది? మనుష్యులు చేస్తున్నటువంటి పాపం యొక్క స్వరం మనకి వినబడదు, పాపానికి స్వరము ఉండదు. కానీ ఆ స్వరము ప్రభువుకి వినబడద్ది, ప్రభువుకు మొర్ర పెడద్ది, ప్రభువు వింటారు. ఆ తర్వాత ఈ దినం ఏమి మొర్ర పెడద్ది అంటే, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆ చిన్నవాడున్న చోట దేవుడు ఆ చిన్నవాని మొరను విన్నాడు. చిన్నవాడు ఏ చోట ఉన్నాడు, చిన్నవాడు ఎలాగున మొర్ర పెట్టాడు. చాలా సందర్భాల్లో ఈ సందర్భాన్ని చాలాసార్లు మనం అధ్యయనం చేసాం. అసలు చిన్నవాడు ఎక్కడున్నాడు? మనం మొర్ర పెడితే ఎక్కడ మొర్ర పెడతాం? మన స్వరంతో మొర్ర పెడతాం. ఎక్కడ మొర్ర పెడతాం? ఎక్కడైనా మొర్ర పెడతాం. తలుపు వేసుకుని గదిలోనే మొర్ర పెట్టాలని లేదు మనకి. ఎక్కడైనా ప్రభువా అని పిలిస్తే నా కుమారుడా, నా కుమార్తె అని పలికేటువంటి దేవుడు మన దేవుడు, మన స్వరాన్ని వినగలిగే దేవుడు. అయితే ఈ చిన్నవాడు స్వరం అంటే స్వరముతో మొర్రపెట్టాడా అనేది మనం ధ్యానం చేస్తే,
చిన్నవాడు ఆ సందర్భంలో తన పరిస్థితి ఎలా ఉంది అంటే, అబ్రహాము దేవుడు మాటను బట్టి హాగర్ను, అబ్రహాము కుమారుడైనటువంటి ఇష్మాయేలును పంపించేశాడు. వాళ్ళు మార్గ మధ్యములో ఉంటుండగా దప్పికొని సొమ్మసిల్లి పడిపోయాడు ఇష్మాయేలు. సొమ్మసిల్లి ఎప్పుడైతే పడిపోయాడో హాగరు ఒక పొదలో యవనస్తుని పడవేసి రాతివేతంత దూరం వెళ్ళి, అంటే రాయి మనం గిర్రబెట్టే మనకి ఎంత దూరం వెళ్తుంది అంత దూరం, రాతివేత దూరం అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళకండి, అంత దూరం వెళ్ళి ఎలుగెత్తి ఏడుస్తుంది. మొర్రపెట్టట్లే, ఏం చేస్తుంది? ఏడుస్తుంది. ఆ ఏడుపు కూడా వినలేదా దేవుడు చాలా సందర్భాల్లో? అంటే ఇప్పుడు వస్తుంది అనమాట మీకు అది. కానీ ఈవిడ ఎలుగెత్తి ఏడుస్తుంది. ఏడుస్తున్నప్పుడు దేవాది దేవుడు హాగరు నీకేమొచ్చింది అని కొంత గద్దించినట్టుగా, కొంత కోపాన్ని ప్రదర్శించినట్లుగా మనం చూడగలుగుతాం. నా పిల్లవాడి చావు నేను చూడలేను అంటే కుమారుడు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు. ఒక్క మాటలో మనం చెప్పుకోవాలంటే కొన ఊపిరితో ఉన్నాడు. అంటే చివరి శ్వాస, కడశ్వాస, ఊపిరి అతను విడిచి వెళ్ళిపోయేటువంటి సిచ్యుయేషన్లో అతడు ఉన్నాడు. అందుకే తల్లి ఈ పిల్లవాడి చావు నేను చూడలేను అంటే డిక్లేర్ అయిపోయింది. నా కుమారుడు చనిపోతాడు, ఒక కంక్లూజన్కి వచ్చేసింది, ఒక ముగింపుకు వచ్చేసింది. నా కుమారుని యొక్క ముగింపు ఇదే, ఈ దినమే నా కుమారుడి యొక్క ముగింపు. ఏడుస్తుంది, భయంకరంగా ఏడుస్తుంది. ఎవరున్నారు ఇంకా ఆమెకి? కుమారుడు తప్ప. మీరు జాగ్రత్తగా ప్రతి పాయింట్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తర్వాత మన ధ్యానాల్లో ఈ పాయింట్స్ మనకే గుర్తుండాలి. లేకపోతే మీరు ఏమవుతారు? కన్ఫ్యూజ్ అవుతారు. చెప్తాను ఆ పాయింట్స్ నేను. చూడండి, కుమారుడు చావు బ్రతుకుల మధ్య ఉన్నాడని ఏడుస్తుంటే దేవుని దూత ఓదార్చలేదు. ఎవరిని? హాగర్ని. ఒక పాయింట్ చెప్తాను మీకు. నిన్నటి దినాన ధ్యానం చేసుకున్నాం మనం. ఒక నాయీరు ఊరు విధవరాలు కుమారుడు చనిపోతే ఆమె కూడా ప్రార్థన చేయట్లేదు కదా, ఆమె కూడా ఏడుస్తుంది కదా. తన కుమారుడు చనిపోయాడని ఏడుస్తుంది కదా. ఈవిడ ఇంకా చనిపోబోతున్నాడని ఏడుస్తుంది. చనిపోబోతున్నప్పుడు ఏడ్చింది, చనిపోయినప్పుడు ఏడ్చింది. కానీ అక్కడ రాయబడిన మాట, యేసుక్రీస్తు ప్రభువారు గవిని దగ్గరకు రాగానే ఏడుస్తున్నటువంటి ఆ తల్లిని చూచి ఏడు పాప అన్నాడా. కనికరపడి పాడిని ముట్టి ఏం చేశారంటే, కుమారుడా లేవమని నేను నీతో చెప్పుచున్నాను. ఆ కుమారుడు లేచి మాటలాడసాగాను. ఆ తర్వాత ప్రభువు ఏడవవద్దని చెప్పినటువంటి ఆ దేవుడు ఏడుపుకు కారణమైనటువంటి ఆ మరణము నుండి ఆ కుమారుణ్ణి జీవములోనికి దాటించి అతీతంగా ఆ కుమారుణ్ణి తల్లికి అప్పగించాడు. మరి దేవుడు ఆయా రీతులుగా పనిచేస్తూ ఉంటాడా? మనం ఆయా రీతులలో ఉంటే, మనము దేవుడు చెప్పిన విధానంలో ఉండకపోతే దేవుడు ఆయా రీతులలో ఆయా కోణాలలో పనిచేస్తాడు. మన దేవుడు ఏకరీతిగా ఉంటాడు కదా, ఏకరీతిగా ఉంటాడు. కానీ నువ్వు దేవుడు చెప్పినట్టుగా ఏకరీతిగా దైవవాక్యాలు ఉంటే ఆయన ఏకరీతిగా పనిచేస్తాడు. లేకపోతే నువ్వెలా ఉన్నావో ఆయన అలాగే పని చేయవలసి వస్తుంది. నువ్వు ఎలా ఉన్నావో దాన్ని బట్టి ఆయన మాట్లాడవలసి వస్తుంది. ఎందుకు ఆ తల్లిని ఏడవద్దన్నారు? ఎందుకు ఆ తల్లిని కనికరించారు? ఎందుకు చనిపోయినటువంటి కుమారుణ్ణి బ్రతికించి ఇచ్చారు? మరి ఇక్కడ కూడా తల్లే కదా, ఇక్కడ కూడా కుమారుడే కదా. ఇక్కడ కుమారుడు చావు నేను చూడలేనని ఆమె ఏడుస్తుంది, ఈమె ఏడుస్తుంది కదా. మరి ఎందుకంటే హాగర్కి దేవుడు ఏంటో అనుభవపూర్వకంగా తెలుసు. అబ్రహాము శారాలతో దేవుడు ఏం మాట్లాడాడో, స్త్రీధర్మం నిలిచిపోయినప్పుడు శారమ్మ గర్భాన్ని దేవుడు ఎలా తెరిచాడో, 100 ఏండ్ల అబ్రహాము కుమారుని కనునా అని అబ్రహామే కొంత ఆలోచించేటువంటి పరిస్థితుల్లో
హాగరు కండ్ల ముందే ఇస్సాకును కనినటువంటి విధానము అనుభవపూర్వకంగా ఆమె ఎరుగుదును. ఐగుప్తు దేశంలో నుండి ఒక దాసిగా అబ్రహాము సారాలకి అప్పగింపబడిన దినం మొదలుకొని అబ్రహాము దేవుడు అంటే ఏంటో హాగరికి తెలియను. అబ్రహాము సారమ్మ జీవితాల్లో దేవాది దేవుడు చేసిన ఘనకార్యాలు ఏంటో, అసలు ఏ ఘనకార్యము చేస్తే హాగరమ్మ యజమానుడైనటువంటి రాజు అయినటువంటి ఫరో గడగడ వణికి సారమ్మను అబ్రహాము చేతుల్లో డప్పులు మేళం పెట్టాడో కూడా అనుభవపూర్వకంగా తెలుసు. ఆ దేవుడికి ఎలా ప్రార్థన చేయాలో అబ్రహాము నేర్పాడు. ఎందుకంటే అబ్రహాము దగ్గర ఉన్నటువంటి ఎలియాజరు ప్రార్థించే అనుభవము, ఎలియాజరు దగ్గర ఉన్నటువంటి ఒంటెలు సహితము ప్రార్థింప చేసేటువంటి అనుభవం. ఎంట పుట్టి అలవరచబడినటువంటి 318 మంది సొదొమ గొమొర్రా పట్టణాలకు వెళ్ళారంటే అబ్రహాము యొక్క హయాములో అబ్రహాము ఏది చెబితే చేసేటువంటి అనుభవం. అబ్రహాము వాళ్ళకి నేర్పినది ఏంటో తెలుసా? అబ్రహాము యొక్క దేవుడు యొక్క గొప్పతనం ఏంటో నేర్పాడు. అబ్రహాము దేవుడి యొక్క శక్తి ఏంటో, సామర్థ్యం ఏంటో, వాళ్ళ జీవితంలో కన్నీవినెరిగినటువంటి కార్యాలు ఏంటో కూడా అక్కడ ఉన్న వాళ్ళందరికీ నేర్పాడు. అందరు అబ్రహాముకు విధేయులు. అందులో హాగరు కూడా విధేయురాలు. హాగరికి దేవుడు అంటే ఏంటో తెలుసు. అంతేకాదు శారాను నీచంగా చూసినప్పుడు హాగరు పారిపోయినప్పుడు కూడా ఆ హాగరును చూచింది దేవుడే. హల్లెలూయా. హాగరు, నీవెక్కడి నుండి వచ్చావు? ఎక్కడికి వెళుతున్నావు? నీ యజమానురాలు చేతి తట్టు అణిగి ఉండు. నీవు ప్రార్థన చేసావు, ఆ మొర్రను నేను విని ఉన్నాను. అంటే ప్రార్థన చేసే అనుభవం ఎవరికి తెలుసు? తలుచుకునే అనుభవం ఎవరికి తెలుసు? హాగరుకు తెలుసు. అంటే ఎవరు నేర్పారు? అబ్రహాం. అలాంటప్పుడు దేవుని దూత హాగరుతో మాట్లాడుతుంది. హాగరు, నీ గర్భంలో ఉన్నది కుమారుడు, అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టు, అతనిని గొప్ప జనముగా చేస్తాను. హాగరు దేవదేవునికి పేరు పెట్టింది అనుభవపూర్వకంగా చూచుచున్న దేవుడు. ఏమండి, దేవుడు పేర్లు పెడతాడండి. ఏమండి, దేవుడు పేర్లు పెడతాడు. ఆదామునేమో దేవుడు పేర్లు పెట్టమంటే ఆదాము అందరికీ పేర్లు పెట్టాడు. అద్భుతం ఏంటంటే హాగరు అనుభవపూర్వకంగా చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది. హల్లెలూయా. అంత తీర్థమైనటువంటి అనుభవము దేవునితో ఆమెకి ఉంది. చూచుచున్న దేవుడు నువ్వు అని పేరు పెట్టింది. ఆమె పెట్టిన పేరుతో చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. ఆవిడ పెట్టిన పేరునే పాటలుగా కట్టారు. అవునా? ఇన్ని తెలుసండి హాగర్కి. తన యజమానురాలు కూర్చొనివ్వక, నిలబడనివ్వక, ఆమెను బాధ పెడతా ఉన్నప్పుడు ఏకాకై ఎక్కడికి వెళ్ళిపోతానో తెలియక వెళ్ళిపోతూ ఉంటే ఆమెను ఆపింది ఎవరు? ఎవరన్నా ఆపారు ఆమెని? దేవుడు ఆమెను ప్రేమించాడు కాబట్టి ఆమెను ఆపాడండి. ఎవరు ఆపుతారండి? ఈరోజు ఏడుస్తూ ఉన్నావో, ఏడుస్తే ఏడు అంటున్నారేమో భర్తలో, ఏడుస్తే ఏడుసావలే అంటున్నారేమో నిన్ను భార్యలు, పిల్లలు కూడా నీ ఏడుపును పట్టించుకోవట్లేదేమో. కానీ హాగరు నీచంగా చూసినందుకు శారమ్మ ముప్పు తెప్పలో పెడితే అప్పుడు కూడా హాగరును చూచింది దేవుడే. హల్లెలూయా. హాగరు, ఎక్కడి నుండి వచ్చావు? నీ స్థితి ఏంటి అని తెలియపరిచింది దేవుడే. నీ యజమానురాలు చేతి తట్ట అణిగి ఉండక నీకు వచ్చే తెప్పలో నువ్వు వెనకకు వెళ్ళి నీ యజమానురాలు చేతి తట్ట అణిగి ఉండు. హల్లెలూయా. ఆ దేవదేవునికి పేరు పెట్టి ఆ దేవదేవుని యొద్ద నుండి అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని పొందుకొని గర్భములో ఉన్న శిశువు ఇంకా బయలుపరచబడక మునిపే కుమారుడని కూడా దేవుని చేత తెలియపరచబడి దేవుని చేత పేరు పెట్టబడి ఆ పేరు అబ్రహాముతో చెప్తుంది, వెళ్ళి ఇష్మాయేలు అని పేరు పెట్టమన్నాడు దేవుడు. దేవుడు ఎంత అతీతుడో, ఎంత ఘనుడో, ఎంత అద్భుతకరుడో అప్పటికే ఎన్నో రుచి చూసింది. కానీ ఆ సమయంలో దేవుడు కోపపడడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు గడిచిన వారం మనం ధ్యానం చేసుకున్నాం. అన్ని గాలికి వదిలేసి దేవుణ్ణి, నా కుమారుడు చావు చూడలేను ప్రభువా, హృదయములోనైనా మొర్ర దేవుడు విండా, ఆ ఏడుపులోనైనా దేవా అంటే దేవుడు విండా, ఆ ఏడుపులోనైనా అయ్యో నా కుమారుడికి నువ్వు వాగ్దానం చేసావంటే వినడా? దేవుడు కన్నీటి యొక్క భావాన్ని ఎరగనివాడా? ఈమె కన్నీటిలో భావం ఏముంది?
ఆ తల్లి కన్నీటిలో ఉన్న భావం లేదు ఈమెలో. దేవుడు అంటే ఏంటో తెలుసు, దేవుడితో మాట్లాడే అనుభవం ఉంది, మొర్రపెట్టే అనుభవం ఉంది, దేవుని యొద్ద నుండి సహాయం పొందుకునే అనుభవం ఉంది, భరోసా పొందుకునే అనుభవం ఉంది, అభయహస్తాన్ని పొందుకునే అనుభవం ఉంది. ఇన్ని అనుభవాలు గాలికి వదిలేసి పెంట మీద పారబోసి తన జీవితంలో నేను ఏకాకినైపోయాను, అబ్రహాము నన్ను ఏకాకిని చేశాను, ఇప్పుడు నా కొడుకు కూడా చచ్చిపోతున్నాడు, ఇంక ఇదే లోక సంబంధమైన గోల ఏడుపు. అంటే అంత దేవుడిని ఎరిగినా కూడా దేవుడు గుర్తు రావట్లేదా? హాగరు గుర్తు రావట్లేదు. శిలవైపోయావా? శిల్పానివి అయిపోయావా? రాయివైపోయావా? రప్పవైపోయావా? నీ దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్న విధానం నీకు జ్ఞాపకం లేదా? అబ్రహాము విడిచిపెట్టాడు అంటున్నావు, అంతకంటే గనుడు నిన్ను హత్తుకుని ఉంటాడని తెలీదా? ఆ గనుడు వైపుకి చూసావా? గనుడు వైపుకి. విధవరాలు యొక్క కుమారుడు చనిపోతే ఆమె కూడా మొర్రని రాయబడలేదండి, ఏడుపని రాయబడింది. ఏడుస్తుంది. ఆ కన్నీళ్లు ప్రభువు చూడలేదా? ఆ కన్నీటి వెనక గాదును బాధను ప్రభువు చూడలేదా? ఆ కన్నీటిలో ఉన్నటువంటి భావాన్ని దేవుడు చూడలేదా? ఆ భావానికి కారణమైనటువంటి సమస్యను వేళ్ల మట్టుకు దేవుడు పికిలించలేదా? చెప్పండి. దేవుడు అందరికి ఒక న్యాయమే. దేవుడు ఉండమన్నట్టుగా ఉంటే, చేయమన్నట్టుగా చేస్తే, ప్రవర్తించమన్నట్టుగా ప్రవర్తిస్తే అందరికీ ఆయన ఒకే న్యాయం. హల్లెలూయా. ఎలుగెత్తి ఏడుస్తుందండి, నన్ను అందరూ వదిలేశారు, ఆ దేవుడే లేడు, దేవుడే చూస్తలేదు నన్ను. అబ్రహాము దేవుడు, సారమ్మ దేవుడు కాబట్టి నన్ను గెంటేశారు. గడిచిన వారం క్షుణ్ణంగా ధ్యానం చేసుకున్నాం, ఇప్పుడు ఏం అవసరం లేదు, మీకు కావలిస్తే యూట్యూబ్లో ఉంటుంది, వినండి. దేవుని కోపం వచ్చిందండి. దేవుని దూత మాట్లాడిందంటే దేవుడు వాక్యం ఇవ్వకపోతే మాట్లాడద్దా? దేవుని దూత మాట్లాడింది కదండి, దేవుడు మాట్లాడలేదు కదండి అనుకోకండి. దేవుడు మాట్లాడినా, దేవుని దూత ద్వారా మాట్లాడినా, దైవ జనురాలు ద్వారా మాట్లాడినా, దైవ జనుడు ద్వారా మాట్లాడినా మాట్లాడేది దేవుడు. ఇదొక్క పాయింట్ గుర్తుపెట్టుకో. మాట్లాడేది దేవుడు. ఏమొచ్చింది హాగరు నీకు? హాగరు నీకేమొచ్చింది? నీకేదో వచ్చేసింది. మనం అంటాం కదా, పోయే కాలమే వచ్చేసింది అంటాం మనం. ప్రభు ఇష్టపడట్లేదు. ఆ కన్నీటి వెనక గాథను చూడలేడా దేవుడు? చూడగలడు. ఆ కన్నీటి వెనక గాథ ఈమె బాధగా ఉంది కానీ దేవుని కొరకైనటువంటి బాధగా లేదు. ఈమె ఏం చేస్తుందంటే, ఇంకా ఇతరులను నిందించేటువంటి అనుభవంలోనే, ఇంకా వాళ్ళను చూసే అనుభవంలోనే నా బ్రతికిలాగా చేసాడు, నా బ్రతికిలాగా అయిపోయింది. కానీ మరి ఎందుకు బ్రతికాడు ఇష్మాయేలు? హాగరు ఇష్మాయేలు కంటే ముందున్నది. అబ్రహాము ఇస్సాకుల యొద్ద నుండి వారి దేవుడి యొక్క గొప్పతనాన్ని ముందు నుంచి చూచినది. కానీ ఇష్మాయేలు హాగరు తర్వాత నుండి దేవునిని తన తండ్రి ద్వారా ఎరిగినవాడు. హల్లెలూయా. హాగరు ఎరిగినంతగా ఇష్మాయేలు దేవుడి గురించి ఏం పెద్ద ఎరగడు. వాళ్ళ డాడీ ఏది చెప్పాడో అది విన్నాడు, కొన్ని మాత్రమే చూచాడు. కానీ హాగరు ఆది నుండి చూస్తూ వస్తుంది. కానీ కొన ఊపిరితో ఉన్నవాడుకి అదే సమస్య కాదా? చెప్పండి. తన తల్లిని ఎవరు వెళ్ళిపోమన్నారు? అతనిని వాళ్ళే వెళ్ళిపోమన్నారు. తన తల్లిని ఎవరు గెంటేశారో అనుకుంటున్నాడో, నెట్టేశారు అనుకుంటుందో, ఇష్మాయేలును కూడా వాళ్ళే నెట్టేశారు, గెంటేశారు అనుకోవచ్చు కదా. మా నాన్న ఇలా చేశాడేంటి అని అనుకోవచ్చు కదా. కానీ ఈమె ఆలోచన కన్నీటికి ఏడుపుకి, ఇతడు ఆలోచన కన్నీటి ఏడుపుకి చాలా వ్యత్యాసం ఉంది. ఈమెకి ఏమి సంభవించిందో ఇష్మాయేలుకు కూడా సేమ్ అదే సంభవించింది. ఈమెకి ఎవరి ద్వారా సంభవించిందో ఇష్మాయేలుకు కూడా వాళ్ళ ద్వారానే సంభవించింది. ఈమె దేవునికి విరోధంగా ఎలుగెత్తి ఏడుస్తుంది, దేవుణ్ణి పట్టించుకోవట్లేదు, ఏదో నాకు అన్యాయం చేశారు అన్నట్టుగా ఏడుస్తుంది. ఇతడు మాత్రం కొన ఊపిరితో తన దేవుణ్ణి చూడడం ప్రారంభించాడు. హల్లెలూయా. మీ హృదయాన్ని తాకితే ప్రభువుని స్తుతించండి, మహింపరచండి. హృదయాన్ని తాకితే, తాకలేనోళ్ళు మాత్రం ఏమి పట్టనట్టుగా విగ్రహాల్లాగా ఉందాం, నో ప్రాబ్లం. చూడండి ఏం జరిగింది అప్పుడు. అతడు
కొన ఊపిరి, లిప్పు మూమెంట్ కూడా ఇవ్వలేడు. ఊపిరి, కొన ఊపిరి, తన ప్రాణం. ఏమని అనుకోవచ్చు మీరు, తన ప్రాణం, తన ఊపిరి దేవునికి మొర్రపెట్టింది. దానికి భాష ఉందా? రేఖ ప్రార్థన చేస్తుందంటే రేఖ ప్రార్థన ఒక స్వరానికి ఒక భాష ఉంది. కానీ ఇష్మాయేలు కొన ఊపిరికి స్వరం వినబడద్దంటారా? ఆ స్వరం వినబడద్దా? వినబడదు కాబట్టే కదా మా అబ్బాయి సొమశీలు పోయాడని ఎలుగెత్తి ఏడుస్తుంది. పోతాడు మా ఓడు, ఇది కడవరి గడియ, చివరి శ్వాస అని ఏడుస్తుంది. కానీ ఎవరు వినగలిగారు? అద్భుతం ఏంటంటేనండి, ఆ కొన ఊపిరి సత్యదేవుడే ఆయనని తెలుసు. ఆ ఊపిరికి హల్లెలూయా. ఆ ప్రాణం ఎవరు పెట్టాడో, ఆ ఊపిరి ఎవరిచ్చారో ఆయనే మనం సేవిస్తున్న దేవుడు. కాబట్టే ఆ ఊపిరి కోట్ల కొలది దేవతలకు వినబడలే. ముక్కోటి దేవతలు ఉన్నారని ముక్కుకుంటున్నారు కదా వీళ్ళు. ముక్కోటి దేవతలు ఉన్నారంటున్నారు కదా. ఆ ముక్కోటి దేవతలకు ఎందుకు వినబడలేదు? ఒకే దేవుడికి ఎందుకు వినబడిందంటే, వారు దేవతలై ఉండొచ్చు, సకల దేవతలకు పైగా దేవుడు మన దేవుడు, అత్యధికమైన ఔన్నత్యమును ప్రదర్శించువాడు. ఆయన ఊపిరి యొక్క స్వరాన్ని, ప్రాణం యొక్క స్వరాన్ని వినగలడు. ఆ స్వరం నీకు నాకు వినబడద్దంటే చస్తే మనకు వినబడదో. ఎవరికి వినబడద్దో తెలుసా? అతనిని చేసిన దేవునికి, అతనిలో ఊపిరి నుంచిన దేవునికి, అతనిలో ప్రాణము నుంచిన దేవునికి మాత్రం వినబడుతుంది. ఆ దేవుడు మనము కూడుకొని ఉన్న, మన మధ్యలో ఉన్న నజరేయుడు అనబడినట్టు యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే. హల్లెలూయా. ఆయన దేవుడు కాబట్టి ఆ ఊపిరి, ఆ ప్రాణం, ఆ కడవరి క్షణంలో పెదవులు పలకకపోయినా హృదయం పెడుతున్నటువంటి, ఆ ప్రాణం పెడుతున్నటువంటి, ఆ ఊపిరి పెడుతున్నటువంటి మొర్ర ఎక్కడ ఆగకుండా సేదాగా ఏ దేవుడైతే గర్భములో రూపుదిద్దుకున్నాడు ఇష్మాయేలీని, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. వెళ్ళిపోగానే జరిగినటువంటి కార్యం ఏంటో తెలుసా? అద్భుతం చేశాడు దేవుడు. హాగరు కన్నులను తెరిచాడు దేవుడు. సొమ్మసిల్లి పడిపోయాడు దప్పికతో. ఏ దాహము కొని ఉన్నాడో, దప్పి కొని ఉన్నాడో, ఆ నీటి ఓటను పుట్టించాడు దేవుడు. హల్లెలూయా. అరణ్యంలో హాగరుకు తోడై ఉన్నావు, నీటి ఊటలు పుట్టించి బ్రతికించావు. అరణ్యంలో హాగరుకు తోడై ఉన్నావు, నీటి ఊటలు పుట్టించి బ్రతికించావు. ఎవరికి తోడై ఉన్నాడు దేవుడు? హాగరుకు. ఒక కోణంలో చూస్తే హాగరుకు తోడై ఉన్నట్టు, ఎందుకంటే హాగరు కొడుకు కాబట్టి. కానీ యాక్చువల్గా చెప్పాలంటే అరణ్యంలో ఇష్మాయేలుకు తోడై ఉన్నాడు. ఎవరికి తోడై ఉన్నాడు? నీటి ఓటలు ఎందుకు పుట్టించాడు? హాగరు కన్నీరు విడిచినందుకు పుట్టించాడా? లేదు, ఇష్మాయేలు మొర్రకు అనుగ్రహించాడు. ఇప్పుడు మనం పాట కట్టాలంటే సత్యంగా ఎలా కట్టాలి? ఇష్మాయేలు మొర్రను ఆలకించావు. అవునా? మృత్యుకి అప్పగింపబడుతున్న ఆ దేహాన్ని దేవుడు జీవింపజేసి నిలబెట్టాడు. దేవునికి స్తుతి కలుగుగాక. హల్లెలూయా. అందుకేనండి కొన ఊపిరి మొరపెట్టదా? ఎంతోమంది చనిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు, కోమాలోకి వెళ్ళిపోతున్నప్పుడు, వాళ్ళు దేవుని బిడ్డలైతే నేనేమంటానో తెలుసు అనుభవపూర్వకంగా, వారు కొన ఊపిరి, వారు హృదయం, వారి అంతరంగం దేవునికి మొరపెడద్ది. హల్లెలూయా. వారిని దేవుడు సిద్ధపరుచుకుంటారు. ఏం చేసుకుంటారు? అలాంటి అనుభవాలు మన మధ్యలో ఎన్ని లేవండి? కోకొల్లలు కదా. దేవునికి స్తుతి కలుగుగాక. సేవకు వచ్చిన తొలి దినాలు అప్పుడు లక్ష్మమ్మ గారు యజమానులు నారయ్య గారు, అందరికీ తెలుసు, నారయ్య తాత అంటారు మీలో. ఆ తండ్రి గారు దేవుని సన్నిధికి రావడం ప్రారంభించారు. ఆయనకు బాప్తిస్మ అనుభవం ఉందనుకుంటాను. మొత్తానికి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన
దేవుడు సన్నిధికి రావడం ప్రారంభించారు. మందిరంలోనికి దేవుని కొరకు ఆ చైర్స్ ఇవ్వడం, ఇలాగ దైవ కార్యాల్లో ముందుండడం ఆయన్ని మనం ఎరుగుదు. ఇలా రోజులు గడుస్తున్నాయి, దినాలు గడుస్తున్నాయి. కొన్ని దినాలకి ఆయన బలహీనమయ్యారు. ఏమయ్యారు? బలహీనమయ్యారు. బలహీనమైనప్పుడు ఈ తల్లిగారు, ఈ కుటుంబం మమ్మల్ని ప్రార్థన చేయడానికి రమ్మన్నారు. చాలా హాస్పిటల్ తిప్పినా కూడా నయం కాలేదు. ఆయన చేష్టలన్నీ కూడా కొంత మనుష్య చేష్టలకే కొంత డిఫరెంట్గా ఉంటూ ఉండేవి. చాలా ఆహారం కూడా తీసుకోలేనటువంటి స్థితికి వెళ్ళిపోయారు. చాలా బలహీనమైపోయింది శరీరం. మాట రావట్లేదు. ఏం రావట్లేదు? మాట రావట్లేదు. ఒకరోజు సడన్గా ప్రభు వెంటనే నాకు బయలుపరుస్తున్నారు. ఏమనంటే, ఈయనకి ప్రార్థన చెయ్యాలి, ఉపవాస ప్రార్థన ఇప్పుడే పెట్టేయాలి, ఎప్పుడో కాదు అని ప్రభువు ప్రేరేపించినప్పుడు వెంటనే మేము సంఘంతో చెప్పాం, ఆ కుటుంబంతో చెప్పాం, సంఘంతో చెప్పాం. మీ అందరికి గుర్తుండి ఉంటుంది. ఆ రాత్రి మనం నారయ్య గారి పక్షంగా ప్రార్థనలు గడిపాం. నారయ్య గారి పక్షంగా ప్రార్థనలు గడిపాం. వెంటనే ప్రార్థనలు గడిపేటప్పటికి, ఆ ప్రార్థన అయ్యేటప్పటికి ఆయన కొంత భోజనం చేయగలిగారు. కొంత భోజనం చేయగలిగారు. మన మానవ మాతృలు కాబట్టి దేవుడు స్వస్థత ఇచ్చారు, విడుదలిచ్చారు. ప్రభువు ఇక కోలుకునేలాగా ఆయనను నడిపిస్తారు అని మనం అనుకున్నాం. అనుకునేటప్పటికి ఒక దృశ్యాన్ని ప్రభువు నాకు బయలుపరుస్తున్నారు. ఆ దృశ్యం ఏంటంటే, స్పష్టంగా నారయ్య గారు చనిపోయిన దృశ్యం. చనిపోయినటువంటి వ్యక్తి వెల్లకితలా పడుకున్నట్టుగా కనబడట్లేదు, నాకు బోర్లాగా పడుకున్నట్టుగా కనబడుతున్నారు. వెంటనే దేవుని యొక్క ఆత్మ ఆ వివేచనను బట్టి ప్రభువు నాకు తెలియపరిచింది ఏంటంటే, నారయ్య గారికి మరణము సంభవించబోతుంది. నారయ్య గారు ఇప్పుడు మరణిస్తే పాతాళానికి వెళ్ళిపోతారు, పరలోకానికి వెళ్ళరు అని దేవుని ఆత్మ ఆ దర్శనాన్ని బట్టి నాకు వివేచనను అనుగ్రహించి నాకు బయలుపరిచారు. హల్లెలూయా. ఎప్పుడైతే బయలుపరిచారో, మనం దేవుని యొక్క బిడ్డలాగా మన నిరీక్షణ ఏంటంటే, మన జీవితంలో ఈ భూలోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలైనా, ఇరుకులైన ఇబ్బందులైనా దేవుణ్ణి చూసుకుంటూ మనం అనుభవించడానికి ఇష్టపడతాం. మరీ ఒక అడుగు ముందుకు వేస్తే దేవునిలో చనిపోయి నిత్యత్వం ఉంది కదా అని నిరీక్షిస్తాం. అదే మన నిరీక్షణ. కానీ ఆ తండ్రి గారి గురించి నాకు బయలుపరచబడింది ఏంటంటే, ఆ తండ్రి గారు పాతాళానికి వెళ్ళిపోతారు, మరణం ఆసన్నంగా ఉంది అనే విషయాన్ని బయలుపరిచారు. అప్పటికి మేమేమనుకున్నామంటే, జీవ మరణములు యెహోవా వశం, తప్పకుండా దేవుడు మరణం నుండి తప్పిస్తారు. ఒకవేళ మరణం నుండి తప్పించినా తప్పించకపోయినా ఆ ఆత్మ పాతాళానికి వెళ్ళడానికి వీలు లేదు. ఆయన కొరకు ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. మీకు గుర్తుండొచ్చు, మరలా ఆయన కొరకు ప్రార్థనలు గడిపాం మనందరం. తల్లిగారు చెప్తున్నారు, అవును, మరలా ఆయన కొరకు ప్రార్థనలు గడిపాం. ప్రార్థనలో గడిపిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం. తర్వాత మేము స్తోత్ర ప్రార్థనలో ఉన్నటువంటి దినం. ఆ టైంలో మన మల్లేశ్వరి కుమార్తె వీరవేణి మెచ్యూరైంది. అర్థమైందండి? ఆ తెల్లవారుజామున నాకు దేవుడు బయలుపరుస్తున్నారు. ఏమనంటే, ఒక దర్శనాన్ని దేవుడు ఇచ్చారు. ఫస్ట్ నాకు బయలుపరుస్తున్నది ఏంటంటే, ఒక దృశ్యం. నారయ్య గారు చనిపోయారు. నాకు స్వరం వినిపిస్తున్నారు, ప్రభువు చనిపోతారు. కానీ నారయ్య గారు పాతాళానికి వెళ్ళరు, పరలోకానికి వెళ్తారు. హల్లెలూయా. ఆయన ఎలా కనబడ్డారంటే, ఇంతకు మునుపు బోర్లాగా కనబడిన వ్యక్తి ఇప్పుడు ఎలా వెల్లకితలా కనబడ్డారు. హల్లెలూయా. అంటే ఆకాశము వైపుకే తన ముఖం ఉన్నట్టుగా కనబడ్డారు. వెంటనే పాస్టర్ గారితో చెప్పాను నేను, ఏమండి, తండ్రి గారిని దేవుడు పిలుచుకుంటున్నారు, సిద్ధపరుచుకుంటున్నారు. ఇంకా తండ్రి గారిని ప్రభువు తీసుకెళ్తారు. సంతోషింపవలసిన విషయం ఏంటంటే, పరలోకం వెళుతున్నట్టుగా చూపించారండి నాకు. హల్లెలూయా. వెంటనే ఆయన కూడా దేవుని స్తుతించి ప్రార్థనలో ఉంటూ ఉన్నాము. వెంటనే మరలా ఇంకొక దృశ్యం కనబడుతుంది నాకు.
ఆ దృశ్యంలో ఒక దర్శనాన్ని నేను చూస్తున్నాను. ఆ దర్శనంలో ఏం జరిగిందంటే, ఒక ఇల్లు కనబడుతుంది. ఆ ఇంటిలో పాములు కనబడుతున్నాయి. ఒక అగ్ని అకస్మాత్తుగా వచ్చి ఆ ఇంటిలో ఉన్నటువంటి పాములన్నిటిని కాల్చేస్తే ఆ పాములన్నీ చచ్చిబడిపోయాయి. ఒక నక్షత్రం ఆకాశంలో ఉదయించింది. హల్లెలూయా! దాని అర్థం ఏంటో తెలుసా? ఆయనకు నోరు రావట్లేదు, మనందరం ఆయన కోసం ప్రార్థన చేస్తున్నాం. ఆయన హృదయ అంతరంగములో నుండి స్వరం ఆత్మచేత సిద్ధపాటు కొరకు నడిపిస్తుంది. ఆత్మ తానే మీ పక్షముగా ఉండి విజ్ఞాపన చేస్తాడు. హల్లెలూయా! అర్థమవుతుందా? మనం చేస్తున్న ప్రార్థన ఆయన హృదయం, ఆయన ఆత్మ, ఆయన మనస్సు, ఆయన కొన ఊపిరి సిద్ధపాటు కొరకు ఆయన్ని నడిపిస్తుంది. ఆ దర్శన భావం ఏంటో తెలుసా? అక్కడ మీకు గుర్తుందో లేదో, అగ్ని మండించు నాలో అగ్ని మండించు అనే పాటతో నడిపించారు దేవుడు. అప్పుడే చాలామందిని తాకారు దేవుడు. పద్మగారు సాక్ష్యం చెప్పారు, అమ్మ మీరు పాట పాడుతుంటే ప్రభు నన్ను తాకారని చెప్పారు. అప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, దానిలో ఉన్న అంతరార్థం ఏంటంటే, ఆ ఇల్లు ఎవరో తెలుసా? నారయ్య గారు. దేవుడు ఇంటికి పోల్చాడు. చూడండి, మత్తయి సువార్తలో 12వ అధ్యాయం కానీ 13వ అధ్యాయం కానీ, ఒక మనుష్యుని ఒక దురాత్మ విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇల్లు ఊడ్చి అమర్చిండుట చూచి, అదొక మాట. రెండోది, మీరే దేవుని ఇల్లు అన్నారా లేదా? అంటే ఆ ఇల్లు ఎవరు? ఇప్పుడు నారయ్య గారు. ఆ ఇంట్లో ఏమున్నాయి? పాములు, సాతానుకు సంబంధించిన. అంటే దేవుని సన్నిధికి అతనిని యోగ్యులు కాకుండా, అర్హులు కాకుండా అయోగ్యులుగా చేసేటువంటి, పరలోక రాజ్యము సమీపించలేనటువంటివి ఆయనలో ఉన్నాయి. ఇప్పుడు మనలో ఉన్నాయా లేవా? ఉంటూనే ఉంటాయి. ఆయన ఏదో పాపాత్ముడు అనుకోకండి, దీన్ని బట్టి అమ్మో అనుకోకండి. మనం ఎప్పటికప్పుడు అందుకే ఏం చేయబడాలి? అంటే ఆయనకు రక్షణ ఉందా లేదా? బాప్తిస్మ అనుభవం ఉందా లేదా? అలాగని వాక్య జ్ఞానం ఉందా అంటే లేదు. పరిపూర్ణత ఉందా? లేదు. ఇలాగైతే నేను ఎందుకు చెప్తున్నానంటే, బాప్తిస్మ అనుభవం ఉన్నంత మాత్రం వెళ్ళిపోతాం పరలోకం? చాలాసార్లు వాక్యం చెప్పుకున్నాం, ప్రాక్టికల్గా ప్రభువు మనతో మాట్లాడుతున్నారు రుజువులతో. వెళుదురైనా ఈ రోజున మనం కూడా వెళ్ళాలంటే మనలో సిద్ధపాటు ఉండాలి. అంతేగాని అప్పుడు సిద్ధపరుతాళ్ళండి అని అనుకోకండి. నువ్వేమనుకుంటున్నావో అది తెలిసి ముందే పోతావు. అందుకే ఆ దేవునితో ఆటలు కాదు. ఎందుకంటే హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఆయన. సిద్ధపడమని చెప్తున్నాడు. సమయం పోనివ్వద్దు సంగమా, సిద్ధపడు అని ప్రభువు ఆయన ప్రవక్తల ద్వారా, దాసుల ద్వారా ఉపదేశిస్తున్నారు, ప్రకటిస్తున్నారు. కానీ ఆయన ధన్యత, హల్లెలూయా, భాగ్యం. ఎందుకో తెలుసా? మనకు తెలిసినంత వాక్యం ఆయనకు తెలియదు. ఆ రోజు తెలుసా? నిన్న చెప్పాను కదా నిన్న మన స్టాండర్డ్ ఎలా ఉండాలి, వాళ్ళ స్టాండర్డ్ అలా ఉంది కాబట్టి ప్రభువు కనికరించారు. దేవునికి స్తుతి కలుగుగాక. ఆ ఇల్లు ఎవరు? నారయ్య గారు. ఆ ఇంట్లో ఏమున్నాయి? అపవాదికి సంబంధించినవి, పరలోకానికి సంబంధించినవి లేవు. అలాంటప్పుడు మనము చేస్తున్నటువంటి ప్రార్థన, ఆయన యొక్క మొర్ర దేవుని యొద్దకు వెళ్ళి ఆయనను సిద్ధపరుస్తున్నప్పుడు, నిత్య నరకాగ్ని పాలు చేసేవి ఏవైతే ఆయన ఆయనలో ఉన్నాయో వాటన్నిటినీ అగ్ని అనబడేటువంటి దేవుడు కాల్చివేశాడు. హల్లెలూయా! ఎప్పుడు కాలిపోయాయో ఇప్పుడు ఆయనకు అర్హత వచ్చింది, యోగ్యత వచ్చింది, నిత్య రాజ్య ప్రవేశం దక్కింది. ఆయన ఎక్కడున్నారో తెలుసా? ఎవరవునన్నా కాదన్నా ప్రభువు ఇచ్చినటువంటి ప్రత్యక్షతలను బట్టి ఆయనను ఎరిగి ఉన్నాం, ఆయన ద్వారా ఎరగబడి ఉన్నాము కనుక మేము చెబుతున్నది ఏంటంటే ఆయన పరలోక రాజ్యంలో ఉన్నారు. హల్లెలూయా! పద్మమ్మ గారు, కుమారి గారు, తల్లి గారు అందరూ ఏడుస్తుంటే మేము కుమారి గారితో చెప్పిన మాట ఆవిడకి తెలుసు. అమ్మా భయపడొద్దు, తండ్రి గారు పరలోక రాజ్యంలో ఉన్నారు. ఉదయకాలాన దేవుడు నాకు ఇది బయలుపరిచారు. విశేషం ఏంటో తెలుసా? ఎప్పుడైతే ఇలా బయలుపరిచారో వీరవేణి కోసం మేము సంతోషదాయకమైనటువంటి ఆ సమయంలో ఆమె కోసం ప్రార్థన చేయడానికి ఆమె తల్లి పిలిచింది. తల్లి పిలిచినప్పుడు ఆమె దగ్గరకు వెళ్ళి ప్రసాద్ గారితో మేము చెప్పాం, ప్రసాద్ గారితో ఇంటికి వెళ్ళాం. ఆ పాపకి ప్రార్థన చేసి
నారయ్య గారి దగ్గరికి వెళ్ళాం. ఎప్పుడు? ఆ రోజే ఉదయం బయలుపరిచారు ప్రభువు. వెళ్ళి ప్రసాద్ గారు అల్లుడు గారు కాబట్టి ఆయనతో చెప్పాం, నిబ్బరం చేసుకోండి, ప్రభువు సిద్ధపరిచారు, నారయ్య గారు ఇక మనకు ఉండరు. అయితే ప్రభువు నారయ్య గారిని పరలోక ప్రవేశం కొరకు సిద్ధపరిచారు అనగానే ఆయన ప్రభువు చిత్తమండి, దేవునికి స్తోత్రం అండి, ఎవరితో చెప్పకండి, మీరు సిద్ధపరచుకోవలసినవన్నీ కూడా సిద్ధపరచుకోండి. ఉదయం చెప్పాము ఈ మాట. తెల్లవారుజామున దేవుడు బయలుపరిచారు. 9, 10 ఆ ప్రాంతంలో వీరవిడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసాం. ఆ తర్వాత 11 ఆ ప్రాంతంలో ఆయనకు చెప్పాం. సాయంకాలం 4 అయ్యేటప్పటికీ ఆయన చనిపోయారు. మీ అందరూ దీనికి సాక్షులు. హల్లెలూయా. మీ అందరూ దీనికి ఏంటి? మనకు దేవుడిచ్చినటువంటి పిలుపు ఏంటో తెలుసా? నిత్య నరకాగ్ని పాలైపోయేటువంటి వాళ్ళని నిత్య రాజ్యానికి సిద్ధపరచడమే ప్రభువు మనకిచ్చిన పిలుపు. ఏమంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక పిలిపిస్తాడండి. మండుచు ప్రకాశించి అగ్నిగోళమైనటువంటి బాప్తిస్మం ఇచ్చే యోహాను పిలుపు కూడా అదే. ఏంటో తెలుసా? ఆయన పిలుపు ఆయుత్తపరచడం పరలోక రాజ్యానికి. మనకి దేవుడిచ్చిన పిలుపు మొట్టమొదటిగా అదే పిలుపు. హల్లెలూయా. అందుకేనండి ఎంతో మందిని నిత్య నరకాగ్ని నుండి తప్పించగలిగాం, దేవుని యొక్క సంకల్పంలో నిలబెట్టగలిగాం. ఇది దేవుని యొక్క ఉచితమైన కృప. మీ అందరూ దీనికి సాక్షులు, మీ అందరూ దీనికి సాక్షులు. హల్లెలూయా. దేవుడు అతీతుడా. ఏం వినగలరు ఆయన? మన స్వరాలు విన్నారు. నారయ్య గారికి అప్పుడు స్వరం లేదు, పెదవి పెగల్లేదు. అలాంటప్పుడు ఇష్మాయేలు కొన ఊపిరితో పెట్టిన మొర్ర దేవుని సన్నిధికి వెళ్ళినట్టుగా తండ్రి నారయ్య గారి యొక్క మొర్ర ఎక్కడికి వెళ్ళింది? ఎస్, మన దేవుడు వదులుతాడా? మన దేవుడు ఎందుకండి మన కొరకు రక్తం చిందించారు? ఎందుకండి మన కొరకు ప్రాణం దారపోశారు? మనం ఎందుకండి ఉన్నాం? దేవుని పక్షపు వారమే నిలబడి జయాన్ని పొందుకోవడానికే. ఎంతోమందిని నిత్య నరకాగ్ని నుండి నిత్య రాజ్య వారసులుగా చేయడానికి మనం ఉన్నాం. ఆయన పాదాలు పట్టుకోవడానికి, మొర్ర పెట్టడానికి, విలపించడానికి, కడుపు కట్టుకోవడానికి, మూలగడానికి, కన్నీళ్లు విడవడానికి, తద్వారా దేవుడు వాళ్ళని మరణ పడకల మీద ఉన్న సిద్ధపరిచి నరకాన్ని కొట్టివేసి నిత్య రాజ్యములు నిలబెట్టడానికి, తద్వారా దేవుడు మనకి కిరీటం ఇవ్వడానికే. హల్లెలూయా. ఇదంతా వాస్తవం కదా? ఇప్పుడు చెప్పండి, మన దేవుడు అతీతుడు కదా? ఎవరో చెప్పగలరండి ఇటువంటి సాక్ష్యాలు? ఓ సోది కబుర్లు చెప్తారు, ఓ కొట్టుకుంటారు, బాదుకుంటారు. ఇలాంటి ఒక్క సాక్ష్యం అక్కడ దగ్గర ఉండదు. ఓ దేవతలు దేవతలు అంటారు. మన దేవుడి దగ్గర ఉన్న సాక్ష్యం ఎవరి దగ్గర ఉంది? ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధతను ఏదైనా కోల్పోయాడా? పరిశుద్ధుడు అని పిలువబడ్డానికి యోగ్యుడు, మొర్ర వినడానికి యోగ్యుడు. స్వరమేనా? రక్తం యొక్క స్వరం వినడానికి యోగ్యుడు. ఆయన పాపం యొక్క స్వరం వినడానికి యోగ్యుడు. హృదయ అంతరంగాలలో నుండి, మరణకరమైన పరిస్థితుల్లో నుండి హృదయము, మనస్సు, భావం పెట్టే మొరను వినడానికి ఆయన సమర్థుడు, శ్రేష్ఠుడు. మన దేవుడు అతీతుడు. ఆయన తలుచుకుంటేనే ఆనందం కదా? ఏమంటే పనికి మాలినోళ్ళు అండి. దేవుడు ఎక్కడ, మనిషి ఎక్కడ? దేవుని వాక్యములో ఆయన కొంచెము తక్కువ వానిగా నీవు చేసి అన్నారు. దేవుని స్వరూపం అండి మనదే, దేవుని పోలికండి మనదే. దేవుడు మనలో జీవవాయువునుదాడు, మనము జీవించు ప్రాణులమయ్యాం. మన తల్లి గర్భంలో ఉద్భవింపజేసిన వాడు మన ప్రియ పరలోకపు తండ్రి. అందుకేనండి ఆయన మరణకరమైన పరిస్థితుల్లో సహితము నోరు పెగలక, పెదవులు పెగలకపోయినా హృదయ అంతరంగాలలో నుండి పెడుతున్నటువంటి స్వరం ఆ తండ్రి యొద్దకు చేరుతుందండి. ఎంతకంటే ఏం కావాలండి? మనం దేవుడి కోసం ఏం చేసామనండి? దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, విమోచించుకున్నాడు, విడిపించుకున్నాడు. మనకంటే గనులు, గొప్పోళ్ళు, ఉన్నతులు, జ్ఞానవంతులు, భోగభాగ్యాలు కలిగిన వాళ్ళు, ధనధాన్యాదులు కలిగిన వాళ్ళు, ఆస్తులు అంతస్తులు కలిగిన వాళ్ళు, ఉన్నతులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోకుండా వారికంటే మునుపు మనల్ని జ్ఞాపకం చేసుకుని వారి ప్రయాసాలని వ్యర్థమైపోతుంటే మన ప్రయాసను దేవుడు వ్యర్థపరుచుకోకుండా ఆయన సన్నిధిలో నిలిచి, ఆయన సన్నిధిలో మన యొక్క సహవాసాన్ని ఆయన సన్నిధిలో గడుపుతూ అతీతమైనటువంటి అనుభవాలు అనుభవించడానికి దేవాది దేవుడు మనకి ఎంత కృప చూపుతుంటే ఎంతగా ప్రభువును స్తుతించాలి, నిజదేవుడిని ఎంతగా ఆరాధించాలి, ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంతగా నోరు కాచుకోవాలి, ఎంతగా మన క్రియలు దేవునికి అనుకూలంగా ఉండాలి. ఎందుకంటే ఆయన రహస్యమందు చూస్తాడండి.
మన మాట చూస్తాడు, మన మాట వింటాడు. మన చూపులు, తలంపులు, ఊహలు, ఉద్దేశాలు, మన హృదయములో తలంపు పుట్టక మునిపే మన దేవుడు ఎరుగుదుడు. ఆయనకు భయపడండి, ఆయనకు వణుకుతూ ఉండండి, గడగడలాడండి. హల్లెలూయా. కళ్ళు మూసుకోడు యవనస్తులారా, ప్రభు కళ్ళు మూసుకోడు. నువ్వు కూర్చుంట లేచుట నీ దేవునికి తెలుసు. ప్రభు కళ్ళు మూసుకోడు. నువ్వు పరిచర్య చేస్తానే చూస్తున్నాడు అనుకుంటున్నావేమో. నువ్వు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తేనే చూస్తున్నాడేమో, ఆరాధించడం చూస్తున్నాడేమో, నా కష్టాన్ని దేవుడు చూస్తున్నాడులే అని అనుకుంటున్నావేమో. నీ కష్టాన్ని దేవుడు చూడడానికి రహస్యంగా దేవుని ఎదుట యథార్థంగా ఉండలేకపోతున్నావేమో. అంతా గాలికి ఎగిరిపోయేటువంటి పొట్టు అయిపోతుందేమో, గడ్డి పరకైపోతుందేమో. జాగ్రత్త సుమా, నీ దేవునికి భయపడుతూ వణుకుతూ బ్రతుకు. అతీతమైన కార్యాలు ఈ లోకములో నీకు చేసి చూపుతాడు. దేవుని ఎదుట వేషధారణొద్దు. పెద్దలమైనా, పిల్లలైనా, వృద్ధులైనా, యవనస్తులైనా మన దేవుడు కండ్లుండి చూచే దేవుడు. అందుకే కదండి హాగరును చూచాడు కాబట్టే హాగరు చూచుచున్న దేవుడు నీవని పేరు పెట్టింది. ఎంత అతీతుడు మన దేవుడు. రెండవ సందర్భంలో లూకాసు సువార్త 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మనం ఇంతవరకు చెప్పుకున్నటువంటి నాయీరు ఊరు విధవరాలను మనం చూడగలుగుతాం. నాయీరు ఊరు విధవరాలు ఏడుస్తుందండి, ఏడుస్తుంది. ఎవరి కోసం ఏడుస్తుంది? తన కుమారుడు చనిపోయిన కారణాన. ఎందుకు ఏడుస్తుంది? కన్న బిడ్డ చచ్చిపోతే ఏడవమండి. కొడుకు గొప్పు తన్నుకుని పడిపోయి రక్తం వస్తేనే చూడలేం, కళ్ళల్లోంచి కన్నీళ్ళు తన్నుకుని వస్తాయి. అలాంటిది చెట్టంత కుమారుడు అయ్యాడు. నేను అనాథను, దేవుడు నన్ను కనికరించి కొడుకునిచ్చాడు, ఇక ముందు నేను అనాథను కాదు, నేను గొప్ప కుటుంబ వ్యవస్థ కలిగిన దాన్ని అవుతాను, నా కుమారుడికి వివాహం చేస్తాను, బిడ్డలు పుడతారో అప్పుడు నా కుటుంబ వ్యవస్థ గొప్పదైపోద్ది అని తన విధవరాలైనా కూడా తన కుమారుడిని బట్టి సంతోషపడడం నేర్చుకుంది. తన కుమారుడు ఇంకా కాయ కష్టం చెయ్యకు మునిపే తానే రెక్కల ముక్కలు చేసుకుని కుమారుడిని చక్కగా చూసుకోవడం ప్రారంభించింది. స్కూలుకు పంపుకోవడం ప్రారంభించింది. ఆశలన్నీ ఆ బాబు మీద పెట్టుకోవడం ప్రారంభించింది. ఈమె కష్టార్జితము ఇద్దరికి సరిపోకపోయినా ఆమె కడుపు కొట్టుకొని కుమారుడు కడుపు నింపడం ప్రారంభించింది. ఏది కావలిస్తే అది అడిగి ఇవ్వడం ప్రారంభించింది. తన ఆనందాన్ని, తన సంతోషాన్ని తన కుమారుడు జీవితంలో చూసుకోవడం ప్రారంభించింది. ఏం జరిగిందో తెలియదు కానీ కుమారుడు చనిపోయాడు. ఎంతో నివారణ కానటువంటి బాధ, వేదన, చింత, దుఃఖం, ఆశలన్నీ అడియాసలైపోయాయి. నీ స్థానంలో నేనైనా చనిపోయి ఉండాల్సిందే నా కుమారుడా. నీకు 100 ఏళ్ళు నిండిపోయాయా? ఏడుస్తుంది. ఆమెను వాదార్చేవాళ్ళు ఎంత వాదార్చినా వాదార్పు నొల్లకపోయింది. అందరూ అంటారు అమ్మ ఏడవద్దు, అమ్మ ఏడవద్దు, అమ్మ ఏడవద్దు అన్నవాళ్ళు కొందరైతే, ఏడుస్తున్నప్పుడు కళ్ళలో నుండి నీళ్లు తుడుస్తున్న వాళ్ళు కొందరు, మంచినీళ్ళు తాగిస్తున్న వాళ్ళు కొందరు. అయినా రొమ్ము కొట్టుకుని ఏడుస్తుంది. ఆ ఏడుపుకు భాష లేదు మన యొద్ద. ఆ ఏడుపు యొక్క భావము, భాష ఆమెకు మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. అయ్యో కొడుకు చచ్చిపోయాడు ఏడుస్తుంది అని అంటాము కానీ ఆ బాధ ఏంటో, ఆ భారం ఏంటో మనం అనుభవించం ఆ టైంలో. కానీ ఆ ఏడుపు చూస్తేనే మన కళ్ళల్లో నీరు తిరిగితే హృదయం కరిగిపోద్దండి. మనుషులు కాబట్టి పాపం సాటి మనిషిని అయ్యయ్యో ఒక్కగానొక్క కుమారుడిని లోపల అనుకుని ఏం బాధపడకమ్మా, కన్నీళ్లు తుడుచుకో, ఏడవద్దు ఏడవద్దు అంటున్నారు కానీ ఒక్కరు కూడా కన్నీరు తొడవలేరు. ఒక్కరికి కూడా కన్నీళ్లు తొడవడం సాధ్యం కాదు, బాధ నివారణ చేయడం సాధ్యం కాదు, ఆ కన్నీటి మూలాలను వేళ్ల మట్టుకు పెకిలించడం సాధ్యం కాదు. కానీ ఆ పాడి మీదకి ఎక్కించుకొని గవిని దాటుతున్నప్పుడు సృష్టికర్త వచ్చాడండి. హల్లెలూయా. ఇష్మాయేలు యొక్క స్వరాన్ని విన్నవాడు వచ్చాడు. దేవునికి స్తుతి కలుగుగాక. ఆమె కన్నీరును చూచాడు. మనుష్యులందరూ గీపెట్టి ఏడవద్దు అన్న మాట ఒక ఎత్తు అయితే, ఈ దేవదేవుడు అన్న మాట ఒక ఎత్తు. హల్లెలూయా. అమ్మ ఏడవవద్దు, అక్కడ డిక్లరేషన్ జరిగింది. ఆ ఏడుపుకు కారణమైనటువంటి వేళ్లను
పెకిలించడానికి ఆయన సమర్థుడు అన్నాడు. అమ్మా ఏడవవద్దు. వెళ్ళాడు, పాడిని ముట్టాడు, కుమారుడు లేచాడు, మాటలాడసాగాడు. హల్లెలూయా. అమ్మా ఇదిగో నీ కుమారుడనిచ్చాడండి అతీతుడు. హల్లెలూయా. మన దేవుడు అతీతుడు. ఏం జరిగింది? చచ్చిన శవం, మృత్యుదేహం జీవము పొందుకుంది. ఎవరి వలన? దేవుని వలన. హల్లెలూయా. ఎందుకు చేశాడు? ఏడుస్తుంటే ఓయే నీకేమొచ్చింది అనలేదే. ఆమె ఏడుపు యొక్క భావములో దేవుడున్నాడు, ఆ బాధలో దేవుడున్నాడు. అయ్యా ఇంతవరకు నా కొడుకును చూసి జీవించాను, ఇది నేనన్నా చనిపోయి ఉండాల్సిందే, నా కొడుకన్నా బతుకుండాల్సిందే అని అనుకున్నాను. ఏమో ఏ స్థితికైనా చాలిన వాడవయ్యా. అయ్యా నీవుంటే నాకు చాలు. దెప్పలేదండి దేవుణ్ణి, ఏడ్చింది కానీ ఆ ఏడుపు యొక్క స్వరం, ఆ స్వరము యొక్క భావం, ఆ స్వరం యొక్క భాష నీకు నాకు తెలియదు, అక్కడ ఉన్న ఏ వ్యక్తికి తెలియదు. కానీ సృష్టికర్త దగ్గరికి వెళ్ళిపోయిందండి ఆ ఏడుపు యొక్క మొర్ర, ఆ కన్నీటి యొక్క మొర్ర. ఆ కన్నీరు రుచి నీకు తెలుసు, ఉప్పగా ఉంటుంది. కానీ అన్న కన్నీటి స్వరం నువ్వు ఎప్పుడన్నా విన్నావా? ఆ భావం ఎలా ఉంటుందో నీకు తెలుసా? ఆ భాష ఎలా ఉంటుందో నీకు తెలుసా? నువ్వు మానవుడు కాబట్టి, నేను మానవ మాతృలు కాబట్టి మనకు తెలియదు. మనుష్యుడు కాదండి ఆయన, అతీతుడు. ఆయన దేవుడు, దేవుడు అని పిలవడానికి యోగ్యుడు. హల్లెలూయా. దేవుడు అంటే ఏంటో తెలుసా అర్థం? అల్లటప్ప అనుకుంటున్నారా దేవుడు అంటే? వీళ్ళందరూ కూడా అజ్ఞానంగా దేవుళ్ళు అంటున్నారు, కానీ కాదని మనకు తెలుసు. దేవుడు అంటే ఏంటో తెలుసా? సృష్టిని చేసినవాడు దేవుడు. హల్లెలూయా. మానవుణ్ణి నిర్మించినవాడు దేవుడు. హల్లెలూయా. ఈ రోజున దేవుడు అంటున్నారు, సృష్టిని పూజ అంటున్నారు. ఈ రోజున దేవుడు అంటున్నాడు, దేవుడు మనుషులు చేయాలి కానీ మనుషులే దేవుడు చేశారు. అందుకే మన దేవుడు విగ్రహాన్ని చేసుకోకూడదు అన్నాడు. మన ఫోటోలు ఉంటాయి, అవి విగ్రహాలండి కాదు కదా. ఇప్పుడు విగ్రహం అంటే ఏంటి? వినాయకుడు విగ్రహం అంటారు. ఇప్పుడు విగ్రహం చేసుకునేలా ఉంటే యేసుప్రభును కూడా విగ్రహం చేశారు కదా. అందుకే కదా మరియమ్మ పక్కన యేసుప్రభు, ఇద్దరి మధ్యలో యోసేపు, అవన్నీ విగ్రహాలు. ఏ విగ్రహాన్ని చేసుకోకూడదని ఉంది దేవుని వాక్యంలో. యేసుక్రీస్తు విగ్రహాన్ని పూజించకూడదు కూడా. విగ్రహాన్ని మనుష్యులు చేసుకుంటున్నారు, అందుకే దేవుడు విగ్రహాన్ని చేయొద్దు అన్నాడు. ఇప్పుడు యేసుప్రభుని కూడా చేసుకుంటే దేవుణ్ణి మీరు చేసుకున్నట్టు ఉంటుందని. అర్థమైందా? విగ్రహాల జోలికి వెళ్ళకండి. చాలా బాగుంది విగ్రహం బొమ్మ, ఇంట్లో ఇట్టుకుందాం అనుకోకండి, అగరొత్తులు వెలిగించకండి, విగ్రహారాధన అయిపోద్ది. జాగ్రత్త, పాయింట్ అర్థం చేసుకోండి. చూడండి, ఆమె కన్నీటి యొక్క స్వరం దేవుడికి వినబడింది. దేవునికి స్తుతి కలుగుగాక. ఆమె బాధ నివారణ అయిపోయింది. దేవునికి స్తుతి కలుగుగాక. ఏడవద్దు ఏడవద్దు అన్న మనుషులు ఉన్నారు, కన్నీళ్లు తుడిచిన మనుషులు ఉన్నారు. ఎవరి వల్ల సాధ్యం కాలేదు, కానీ అమ్మ ఏడవవద్దు అన్న దేవుడు వల్ల సాధ్యమైంది. ఆ ఏడుపు ఇప్పుడు రమ్మన్న రాలేదు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. వస్తే ఎటువంటి ఏడుపు వస్తుంది తెలుసా? కన్నీటి బాష్పాలు వస్తాయి. దేవుడు పాదాల కడగాలనేటువంటి తపన వస్తుంది. కొడుకును పట్టుకుని బాధతో ఏడవదు, నా కొడుకా నువ్వు నిజంగా మరలా నాకు దక్కవా, ఆ దేవదేవుడు చల్లని చూపు మరణానికి జీవాన్ని ఇచ్చిందని ఆనంద బాష్పాలు. ఏమంటే ఆనంద బాష్పాలకేనండి మామూలుగా ఏడుపుకి చాలా తేడా ఉందండి. తెలుసా? మీ అబ్బాయి పెద్ద ఉద్యోగం వచ్చేసింది, ఎవరికే లేని ఆపర్చునిటీ వచ్చేసింది. నువ్వు దేవుని బిడ్డవు, వెంటనే ఏడుస్తావు కృతజ్ఞతతో, ప్రభువా నీ పాదములకు స్తుతి కలుగుగాక. పనికి మాలిన వాళ్ళమయ్యా, కనికరించా, నీ కనికరం నా బిడ్డ మీదకి వచ్చిందని మొట్టమొదట దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఏడుస్తూ, అదే ఆనంద బాష్పాలు. బాధతో ఏడుపది, ఆనందం తట్టుకోలేక ఏడుపది.
ఇప్పుడు ఆ తల్లి కన్నీరు ఏడవద్దన్నారు, అయినా కళ్ళ నీళ్ళు వచ్చాయంటే ఆ ఏడుపు బాధతో ఏడ్చినడుపా, కృతజ్ఞతతో స్తుతించినటువంటి కన్నీరు. కొడుకును హత్తుకొని, అయ్య బాబోయ్ నిజంగా ఇది ఆ సంభవం, దేవదేవుడు గొప్పవాడు, నా కుమారుడు నాకు ఇచ్చాడు. ఏమంటే కోల్పోయిన దాన్ని పొందుకుంటేనే మన ఆనందానికి హద్దులు ఉండవండి. అలాంటిది కన్న బిడ్డ పాడెక్కాడు, సమాధిలోనికి దిగిపోదుడు, అలాంటిది దేవదేవుడు, ఆశలన్నీ ఎగిరిపోయాయి. ఆవిడ ఏమన్నా గెస్ చేసిందా? ఇప్పుడు దేవుడు వస్తాడు, నా కొడుకుని ముడతాడు, అలాగైతే ఏడిపే రాదు. అన్నీ మన దేవుడు ఎలాంటిడో చూడండి. ఇప్పుడు నేను మీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు బాధతో ఏడుస్తున్నావా? నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు, ప్రభువే నీ సర్వం అనుకున్నావు. ఏ వాక్యం వచ్చి నీతో మాట్లాడుతున్న వాక్యానికి సరిచేయబడ్డానికి ఎంత కష్టమైన నువ్వు నిలదొక్కుని నిలబడుతున్నావు. కానీ నీకు బాధలు లేవంటే ఉన్నాయి, నీ కష్టాలు లేవంటే ఉన్నాయి. ఏ బాధను బట్టి నీ హృదయం వేదన పడిపోతుందో, ఏ బాధ నీకు నివారణ కాకుండా ఉందో, కన్నీళ్ళు ఏ బాధను తలుచుకుంటే, ఏ పరిస్థితిని తలుచుకుంటే కన్నీళ్ళు నీకు ధారాపాతంగా వస్తున్నాయో, ఆ కన్నీళ్ళు నువ్వు పెట్టుకుంటున్నావు. కానీ ఆ కన్నీటి యొక్క భాష దేవునికి తెలుసు, ఆ కన్నీటి యొక్క స్వరం దేవునికి తెలుసు. ఆ బాధలో ఆ భూగర్భముగా దాచబడినటువంటి భావం యొక్క స్వరం దేవునికి తెలుసు. ఆయన కనికరం నీ మీదకు వస్తుంది కాబట్టి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వేళ్ల మట్టుగా బాధను నివారణ చేస్తాడు. ఆ కన్నీటికి కారణమైన సమస్యను నివారణ చేస్తాడు. నీ దుఃఖ దినాలు సమాప్తం చేస్తాడు. సంపూర్ణమైనటువంటి ఆనందదాయకమైనటువంటి అతీతమైన అనుభవాలను నిలబెడతాడు. ఎంతమంది పిల్లల కోసం ఏడవట్లేదండి? ఎంతమంది భర్తల కోసం ఏడవట్లేదు? ఎంతమంది జీవితం యొక్క సెటిల్ అవ్వలేదని ఏడవట్లేదు? ఎంతమంది అనారోగ్యాలు ఏడవట్లేదు? ఎంతమంది నిస్సహాయితలు ఏడవట్లేదు? ఎంతమంది అప్పుల పాలైపోయి ఏడవట్లేదు? ఎంతమంది వస్తున్నటువంటి వ్యయం చేస్తున్నది చిల్లి సంచుల పడిపోతుందని ఏడవట్లేదు? నీ ప్రతి కన్నీటి గాథకు పరిష్కారం దేవుడు. నీ ప్రతి కన్నీటి బొట్టు యొక్క స్వరం ఎక్కడికి వెళ్తుంది? దేవుని దగ్గరికి వెళుతుంది. అందుకే కన్నీటికి విలువ కట్టిన దేవుడు, నీ కన్నీళ్లు నా బుడ్డులో దాచబడి ఉన్నవి, కవిలలో వ్రాయబడి ఉన్నవి. నీ కన్నీరును చూసి కనికరపడతాడు దేవుడు. నీ కన్నీళ్లు చూసి నీ దగ్గరకు దిగొస్తాడు దేవుడు. నీ కన్నీళ్లు చూసి కన్నీటికి కారణమైనటువంటి పరిస్థితులను వేళ్ల మట్టుకు పెకిలిస్తాడు నీ దేవుడు. హల్లెలూయా! ఇది సత్యం. ఎంతమంది అటువంటి అనుభవాల్లో ఉన్నారు ఇక్కడ? వాళ్ళందరితో ప్రభువు మాట్లాడుతున్న మాట, నీ కన్నీరు తొడవబడుతుంది. ఒక్కటి ప్రాక్టికల్గా చెప్పు, ఇంతకు మునుపు ఉన్నటువంటి సమస్యల కొరకు అప్పుడు ఏడ్చావే, కన్నీళ్ళు పెట్టుకున్నావే. ఒకరు భర్త కోసం ఏడ్చారు, ఒకరు బిడ్డల కోసం ఏడ్చారు, ఒకరు తినడానికి లేక ఏడ్చారు, ఒకరు ఉండడానికి నివాసం లేక ఏడ్చారు. కానీ ఆ ఏడుపు ఇప్పుడు ఉందా చెప్పండి? ఆ కన్నీరు దాని కొరకు వస్తుంది ఇప్పుడు చెప్పండి? మరి ఆ కన్నీటిని ఆవిరైపోయిందంటే ఏ అతీతమైన శక్తి ఆవిరి చేసిందో తెలుసా? అతీతమైన దైవ శక్తి. అదే నీవు సేవిస్తున్న దేవుడు. ఎంతమందిని దేవుడు మార్పులోనికి తీసుకొచ్చాడు. దేనికోసం నువ్వు ఏడ్చావో అది మూలాల్లోనికి లేపేసాడండి దేవుడు. భర్త మారాలి, భర్త కోసం ఏడ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మూలాల్లోనికి లేపేశాడు దేవుడు. హల్లెలూయా! భర్తల స్వభావాలు మార్చాడు, మల్లెల స్వభావంలో నిలబెట్టాడు, ఆకర్షితులుగా చేశాడు, విలువలేని జీవితాలకు విలువ కట్టాడు దేవుడు. దేవునికి స్తుతి కలుగుగాక. బాధ్యత రాహిత్యంగా ఉన్నటువంటి వారిని సహితము కోడి తన రెక్కల నీడలో భద్రపరుచుకున్నట్టుగా ఈ దినాన భర్తలు భార్య బిడ్డల రెక్కల నీడలో భద్రపరుచుకుంటున్నారంటే ఏ అతీత శక్తి చేసింది కార్యం? దైవ శక్తే. దేవుడు అన్నవాడు 190 రకాలుగా ఉండడండి. ఒక్కడే దేవుడు. దేవుడు ఒక్కడే, నరునికి దేవునికి మధ్యవర్తి ఒక్కడే. ఆయన గర్వంగా చెప్పు, నువ్వు నేను సేవిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తుతి కలుగుగాక. ఎంత కన్నీరు! ఇక్కడున్న వాళ్ళకి ఎవరికి సమస్యలు లేవా? ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు తీరేయలేవా? అనారోగ్యాల దగ్గర నుంచి, అప్పుల సమస్యల దగ్గర నుంచి, లేమి దగ్గర నుంచి, బలహీనతల దగ్గర నుంచి, అపహాస్యపు అనుభవాల దగ్గర నుంచి, నిందల దగ్గర నుంచి, శోధనల దగ్గర నుంచి, అవమానాల దగ్గర నుంచి నీ దేవుడు నిన్ను ఎత్తుకున్నాడు. ఈ దినాన నీ దేవుడు నిన్ను ఎత్తుకున్నాడు. హల్లెలూయా!
ఆయన మాట సత్యమా? ముదిమి వచ్చి వరకు ఎత్తుకుంటాడా? ఇప్పుడే కాదు, ఎప్పటికైనా నిన్ను విడవడా. నీ ఆయుష్కాలం అంతా నిన్ను విడవడా. నీ ఆయుష్కాలం అయిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు తెలుసా? ఇంతవరకు ఏ దేవుడు చూచాడో ఆ దేవుడి దగ్గరికే వెళతావు. నేనైనా నువ్వన్నా. హల్లెలూయా. మన దేవుడు అతీతుడండి. మన దేవుడు శక్తిమంతుడు. బిగ్గరగా అరవడానికి ఏమాత్రం సంకోచించకండి. ఈ స్వరము దేవునికి. హల్లెలూయా. నిన్ను చూస్తున్నాడు కాబట్టే, నిన్ను కనికరిస్తున్నాడు కాబట్టే, నీ కన్నీటికి విలువ కట్టాడు కాబట్టే, ఆ కన్నీటిలో దాచబడినటువంటి భావము, భాష దేవునికి తెలిసింది కాబట్టే ఈ దినాన నువ్వు నేను ఇలా ఉండగలుగుతున్నావు. విలువలేనటువంటి బ్రతుకులంటే ఒక్కసారి వెనక్కి చూస్తే అపహాస్య పాలైపోయేటువంటి బ్రతుకులే. పరామర్శించేవారు లేక, పలకరించేవాళ్ళు లేక, సహాయం చేయవారు లేక, ఎవరైనా పలకరిస్తే వాళ్ళకు చుట్టుకుంటుందేమో అని మనుషులందరూ విడిచిపెట్టేసినప్పుడు ఏడుస్తూ నిద్రలో మానుకొని దేవుడు సన్నిధిలో ఏడ్చావే. పిల్లల భవిష్యత్తు కోసం ఏడ్చావే. ఈ రోజున మంచి భవిష్యత్తు ఇచ్చావో మా పిల్లలకని దేవుణ్ణి అనడం లేదండి. నిన్ను నన్ను అంటున్నారు, నిన్ను నన్ను గొప్ప చేస్తున్నారు. మన దేవుడు మన వెనకుండి మనల్ని ముందుంచి మనల్ని మహిమకరంగా నిలబెట్టాడు. ఇక ముందు కూడా మన దేవుడు మనల్ని విడవడు. ఏది ఏమైనా మన దేవుడిని మనం విడవని వారమై ఉందాం. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగ్గాక. ఏ స్థితిలోని దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఆ తల్లికి ఉన్న ఒక్కగానొక్క కుమారుడు ఆశలు నడి ఆశలు అయిపోతే, అడి ఆశల దేవుడు ఆమెను చూడలేదా? అనుభవపూర్వకంగా చెప్పు, ఇప్పటి వరకు దేవుడు నిన్ను చూడలేదా? ఇక ముందు దేవుడు నిన్ను చూడడా? ఏదేమైనా నిన్ను చూస్తాడండి. హాగరు బలహీనరాలు అయిపోయినా కూడా దేవుడు చూచి హాగరును పలకరించి, హాగరును పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేకపోయినా, హాగరు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావని ఒక కన్న తండ్రి వలె తన తప్పును తెలియజేసి సరిచేసి గుండెల్లో పెట్టుకుని నడిపించిన వాడండి దేవుడు. హల్లెలూయా. మానవ మాత్రులు ఏదో విషయంలో బలహీనమైపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం, చెడిపోతూ ఉంటాం. మనల్ని విసిరివేసేవాడు కాదండి దేవుడు. కన్న తండ్రి వలె ఆయన ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది. ఉపదేశం ఇచ్చి ఆయన మనల్ని బలవంతం చేసి మరలా ఆయన హక్కుని చేర్చుకుంటాడు. దేవునికి స్తుతి కలుగ్గాక. మన దేవుడు అతీతుడు. ఏం జరిగింది? అద్భుతం జరిగింది. మన దేవుడు అద్భుత, ఆశ్చర్య, మహాశ్చర్య సూచక్రియలు చేయువాడు. అతీతుడు, అనంతుడు, మహానుభావుడు. అందరిని పట్టించుకోకండి. వ్యక్తిగతంగా ఆయన నీ దేవుడు, నువ్వు నీ దేవుడు అంతే. నీ దేవుడు అంతే. అందరినీ పట్టించుకోకండి. నిజముగా దేవుళ్ళు కాని వారిని దేవతలుగా, దేవుళ్ళుగా పిలుస్తున్నారు. పట్టించుకోకండి. దేవునిలో ఉన్న క్వాలిటీస్ వాళ్ళలో ఉండవు. మన దేవుడు మనల్ని హత్తుకున్నట్టుగా. ఎందుకండి కష్టపడుతున్నారు, ఉపవసిస్తున్నారు, నాట్యాలు ఆడుతున్నారు, సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఏం చేస్తాడు? యుగ యుగాలు నిత్య నరకాగ్ని పాలైపోతుంటే లాగగలుగుతాడా? ఏం చేస్తాడు తెలుసా? నీకు అదే, నాకు అదే. మన ఇద్దరు కలిసి అక్కడే ఉందాం. మన జీవితంలో మొదటి అద్భుతం ఏంటో తెలుసా? ఆయనను మనం ఎరగడం అద్భుతం. ఎరిగేలా ప్రభువు చేయడం అద్భుతం. మరొక అద్భుతం ఏంటో తెలుసా? ఇంతవరకు కూడా ఆయన నిన్ను హత్తుకోవడం అద్భుతం. ఆయన నిన్ను పోగొట్టుకోకుండా నువ్వు కావాలని ఆయన మాటతో, దయగలిగినటువంటి మాటలతో నిన్ను హత్తుకోవడం అద్భుతం. హల్లెలూయా. ఆ తర్వాత అండి నీ జీవితంలో చేసిన అద్భుత, ఆశ్చర్య, మహాశ్చర్య సూచక స్వస్థతలు. ఒక సందర్భాన్ని మనం ధ్యానం చేసుకుందాం. హన్నా గొడ్రాలండి. హన్నాకు పిల్లలు లేరు. పెనిన్నాకు కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. హన్నా భర్త ఎల్కానా హన్నాను చాలా విశేషంగా ప్రేమిస్తాడు. ఎంత విశేషంగా ప్రేమిస్తాడంటే 10 మంది కుమారుల కంటే విశేషంగా ప్రేమిస్తాడు. అల్లారు ముద్దుగా చూసుకుంటాడు. పిల్లలు లేరేమో ఇంకా ఎక్కువగానే ప్రేమించుకుంటాడు. ఆ ప్రేమకు చిహ్నంగానే తన రెండవ భార్య పిల్లలకు ఒక వంతు ప్రభువుకి అర్పిస్తే, ఈమె నిమిత్తము 2 ప్రభువుకి అర్పిస్తాడు. అంటే క్రియాపూర్వకంగా చూపిస్తున్నాడు.
కానీ హన్న స్వభావం చాలా అతీతమైన స్వభావం. హన్న హృదయములో ఎప్పుడు దేవునికి స్థానం. ఈ రోజుల్లో చాలామందిని చూడగలుగుతాం, కానీ దైవ స్వభావం కలిగినటువంటి వాళ్ళని చాలా తక్కువగా చూడగలుగుతాం. ప్రార్థించే వాళ్ళని చూడగలుగుతాం, ఆరాధించే వాళ్ళని చూడగలుగుతాం, ఆర్భటించే వాళ్ళని చూడగలుగుతాం, దేవుని కోసం పరిచర్య చేయ వాళ్ళని చూడగలుగుతాం, వెచ్చించగలిగే శ్రమను వెచ్చించగలిగే వాళ్ళని చూడగలుగుతాం, ధనాన్ని వెచ్చించగలిగే వాళ్ళని చూడగలుగుతాం, త్యాగం చేసే వాళ్ళని చూడగలుగుతాం. కానీ దైవ స్వభావాన్ని కనుపరిచే వాళ్ళను చాలా స్వల్పంగా చూడగలుగుతాం. కానీ హన్నా ఎలాంటిదంటే దైవ స్వభావాన్ని కనుపరచగలిగే అనుభవం కలిగేది. భర్త హన్నాను మరీ అమితంగా ప్రేమిస్తున్నటువంటి సంగతి ఈమెకి తెలుస్తున్నప్పుడు ఈమె తట్టుకోలేకపోతుంది. పెనిన్న అయ్యో ఆమెకు పిల్లలు లేరుగా, అందుకే నా భర్త ప్రేమిస్తున్నాడు కదా అని అనుకోవట్లేదు. సూటిపోటి మాటలతో ఎక్కువగా నీకు పిల్లలు లేరు, నువ్వు గొడ్రాలవి అని ఇష్టం వచ్చినట్టుగా గుచ్చుతుంది. హృదయాన్ని బాధకు వేదనకు గురి చేస్తుంది. ఎప్పుడైతే హృదయం బాధపడుతుందో కన్నీరు ధారాపాతంగా వస్తుందండి ఆమెకి. ఆమె దేవుని బిడ్డ, ప్రార్థన చేయట్లేదు కానీ కన్నీరు వస్తుంది. దేవుని వాక్యంలో సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయం మీరు చూస్తూ ఉండండి. చాలా సందర్భాల్లో ఏడుస్తూ వచ్చాను. దేవుని వాక్యాన్ని బట్టి, ఆమె దేవుని బిడ్డ కాబట్టి, దేవుని కనికరం ఆమె మీద పడింది కాబట్టి కన్నీళ్లు బుడ్డులో దాచాడు, కవిలలో రాసి పెట్టేశాడండి దేవుడు. రాసి పెట్టేశాడు దేవుడు. ఇంకా ఎక్కువైపోయింది పెనిన్న టార్చర్, ఇంకా ఎక్కువైపోయింది పెనిన్న టార్చర్. అలాంటప్పుడు కూడా షిలోహు అనబడేటువంటి ఆ స్థలంలో, ఆ మందిరములో, దేవుడు సన్నిధిలో అక్కడ రాయబడిన మాట, హృదయ అంతరంగాలు, మనస్సు దేవునికి మొర్ర పెడుతుంది కానీ పెదవులు, స్వరం వినబడట్లే. అంటే పెదవులు దాటి స్వరం బయటికి రావట్లే, ఆ స్వరం ఎవరికి వినబడట్లే. అందుకే మీరు వాక్యంలో చూడండి, ఏలి దైవజనుడు, ప్రభువు బయలుపరిస్తే తప్ప దైవజనులకి ఏది తెలియదు. దైవజనులు గొప్పోళ్ళు కాదు, మేము గొప్పోళ్ళం కాదు, దేవుడు గొప్పోడు. అర్థమైందా? ప్రభువు బయలుపరిస్తే తప్ప దైవజనులకి ఏమీ తెలియదు. మీరు జాగ్రత్తగా హన్నా గురించి మీకు అందరికీ తెలుసు. సమయం లేదు కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, నేను చెప్పినవన్నీ అందులో ఉంటాయి. అందుకే ఆమె స్వరం వినబడడం లేదు కాబట్టే పెదవులు జస్ట్ లిప్పు మూమెంట్ జస్ట్ అలా కదులుతుంది. దానికి తగ్గట్టు పాస్టర్ గారు మందదృష్టి వచ్చేసింది. అలాంటప్పుడు దైవజనులు ఏమనుకుంటున్నారో, ఏమనుకుంటున్నారో, మత్తురాలువై ఉన్నది చాలు. అంటే మత్తురాలు అయిపోయింది, ద్రాక్షరసం ఎక్కువ తాగేసింది. అందుకని పాపం కన్ను మిన్ను గానక ఏమేమో వళ్ళించుకుంటుందో చెప్పుకుంటుందని హన్నాని ఇంకా మత్తురాలు అయినది చాలు. హన్నా అంటుంది, అయ్యా నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అంటే దైవజనుడు బయలుపరచబడిందా? బయలుపరచబడలే. అతను ఒక వ్యక్తిగా ఏం చూస్తున్నాడు? ఆమెను చూస్తున్నాడు. ఆమె హృదయం తెలియదు, ఆమె హృదయం యొక్క స్వరం యొక్క భాష తెలియదు, భావం అసలు తెలియదు. అది అతను ఏం చూస్తున్నాడో అదే సత్యంగానే ఉంది, అతనికి నిజంగానే ఉంది, సత్యంగానే ఉంది. ద్రాక్షరసం ఎక్కువైపోయి మత్తురాలైపోయింది, ఏమి అంటుందో ఆమెకి తెలుస్తలేదు అని. అమ్మా అక్కడ రాయబడింది 1వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 12 అంటే 11 చివర. ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను, ఏలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను, ఆమె పెదవులు మాత్రం కదలుచుండి ఆమె స్వరం వినబడక ఉండెను. గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకుని, ఎంతవరకు నీవు మత్తురాలమైందువు? నీవు ద్రాక్షారసమును నీ వద్ద నుండి తీసివేయమని చెప్పాను. హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖం గలదానై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మని యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను.
నీ సేవకురాలనైన నన్ను పనికిమాలిన దానికి ఎంచొద్దు. అత్యంతమైన కోప కారణాన్ని బట్టి బహుని తూర్పులు విడుస్తూ నాలో నేను దీన్ని చెప్పుకొనుచున్నాను. అంతటి ఏలి, నువ్వు క్షేమంగా వెళ్ళు, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన దయచేయునుగా కానీ ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనందుదునుగా కానెను. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయుచు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. ఏమనుంది? పెదవులు కదులుతున్నాయి కానీ ఆమె స్వరము వినబట్లే. ఆ స్వరము దైవజనుడికి వినబడలే, కానీ ఆ స్వరం ఎవరికి వినబడింది అంటే హృదయములో, అంటే మనస్సుతో చేస్తుంది ప్రార్థన, హృదయములో నుండి చేస్తుంది ప్రార్థన. ఆ కన్నీటి యొక్క స్వరం, ఆ హృదయ అంతరంగాలలో ఉన్న స్వరం, ఆ మనస్సు పెడుతున్నటువంటి స్వరం కేవలము సృష్టికర్త దేవుడు అని పిలవబడడానికి యోగ్యునికి మాత్రమే వినబడుతుంది. ఇప్పుడు మనం సేవిస్తున్న దేవుడు నిజ దేవుడా కాదా? హల్లెలూయా. అప్పుడు వెంటనే ఏలి, మొత్తురాలవే ఉండొద్దులే అంటే నన్ను పనికి మాలిన దానికి ఎంచొద్దు, అత్యంత కోప కారణాలను బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. వినబడేలా కాదు, ఎవరికి వినబడాలో వాళ్ళకే వినబడింది. హల్లెలూయా. నేను ఫోకస్ చేస్తున్నది ఏంటంటే, ఇప్పుడు ఏడుస్తుంది, ఆ ఏడుపు యొక్క స్వరం దేవుడు విన్నాడు. మనస్సుతో చేస్తున్నటువంటి ఆ ప్రార్థన యొక్క స్వరం దేవుడు విన్నాడు. హృదయ అంతరంగాలలో నుండి చేస్తున్నటువంటి ఆ స్వరం దేవుడు విన్నాడు. కానీ దైవజనుడు వినలేకపోతున్నాడు. ఆమె చెప్పింది, నా పరిస్థితి ఇది అంటే వెంటనే దైవజనుడు, నీవు ఇశ్రాయేలీల దేవునికి మనవి చేసుకున్నటువంటి మనవిని ఆయన నీకు దయచేయునుగాక. అంటే దైవజనుడికి ఏమి అవగాహన ఉంది? ఆ స్వరం నాకు వినబడకపోయినా ఏ ఇశ్రాయేలీల దేవుడికైతే నువ్వు మొరపెడుతున్నావో ఆ దేవుడు నాకు వినబడనటువంటి స్వరాన్ని వినగల దేవుడు. హల్లెలూయా. అక్కడ ఉన్న మాట చూడండి, ఆ మాట చూడండి, చదువుతాను. అంతట ఏలి 17వ వచనం, సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 17. అంతట ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయును గనక. ఇశ్రాయేలీల దేవునితో, ఆయన దేవుడు, ఆయన ఎవరు? దేవుడు. ఆ మనవి నాకు వినబడలేదు, ఆ స్వరం నాకు వినబడలేదు, కానీ ఎవరికి నువ్వు విన్నవించుకుంటున్నావో ఆయన వినగలడు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. వెంటనే దైవజనుడు, ఇశ్రాయేలీల దేవునితో నీవు మనవి విన్నవించుకున్నావు, ఆయన స్వరం వినగలడు, ఆయన నీకు దయచేయును గాక. ఆమేన్. ఇంటికి వెళ్ళింది, గర్భవతి అయింది, కుమారుడు పుట్టాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తేనే దేవుడు ఆలకిస్తాడు అనుకుంటున్నావేమో. నువ్వు బాధతో కన్నీళ్లు పెట్టుకుంటున్నావే, ఏడుస్తున్నావే, విలపిస్తున్నావే, రోధిస్తున్నావే, నీ టూర్పులు విడుస్తున్నావే, దుఃఖపడుతున్నావే, మూలుగులు మాత్రం వినబడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో మూలుగులే. ఆ మూలుగు యొక్క స్వరం దేవునికి తెలుసు. మనస్సే ఆ మనస్సు యొక్క స్వరం దేవుడికి తెలుసు. హృదయ అంతరంగాలలో ఉన్న స్వరం దేవునికి తెలుసు. కొన ఊపిరి యొక్క స్వరం దేవునికి తెలుసు. కన్నీటి స్వరం దేవునికి తెలుసు. బాధ యొక్క స్వరం దేవునికి తెలుసు. అందుకే దేవుని వాక్యంలో రక్తస్రావం గల స్త్రీ యొక్క బాధ నివారణ ఆయనని 2 మార్లు అక్కడే రాయబడి ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు విధవరాలు యొక్క బాధ నివారణ అయిందా లేదా? ఒక మాటకు వస్తే ఈ హన్నా యొక్క బాధకు కారణం ఏంటో ఆ బాధ నివారణ అయిందా లేదా? కుమారుడు పుట్టాడు లేదా? మన దేవుడు అతీతుడు, గొప్పవాడండి. ఎన్నిసార్లు చెప్పుకున్నా ఆయన గొప్పతనం తక్కువే. ఆయన చాలా మంచివాడు, ఆయన చాలా ఉన్నతుడు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఇప్పుడు ఈ వాక్య భాగాన్ని బట్టి మీరు చెప్పండి, మన దేవుడు మనల్ని దృష్టిస్తున్న దేవుడు, మన దేవుడు మనల్ని కరుణిస్తున్న దేవుడు, మన దేవుడు మనల్ని ఓదార్చడానికి కంకణబద్ధుడు. సమస్యలు సుడిగుండంలో మనల్ని వదలడు. మన కన్నిటికి కారణమైన వాటిని వేళ మట్టుకు పెకిలిస్తాడు. మన తల పైకెత్తుతాడు.
మన కన్నీరు ఆనంద బాష్పవం కాబోతుంది. మన దుఃఖ దినాలు సమాప్తం కాబోతున్నాయి. బూడిద వంటి పరిస్థితులు పూదండగా మార్చబడుతున్నాయి. భయానకమైనటువంటి పరిస్థితులు ఆహ్లాదదాయకంగా మార్చబడుతున్నాయి. నీ స్వరం దేవుడు వింటాడు. నీ మనస్సు యొక్క స్వరం దేవుడు వింటాడు. నీ హృదయ అంతరంగాలలో నుండి వస్తున్నటువంటి స్వరం దేవుడు వింటాడు. నీ కన్నీటి యొక్క స్వరం దేవుడు వింటాడు. నీ బాధ యొక్క స్వరం, నీ గోడు యొక్క స్వరం, నీకు మాత్రమే స్వరం ఉంది. ఇంకా దేనికి స్వరం లేదు. నీకున్న స్వరమే కాదు, లేని యొక్క స్వరాన్ని కూడా దేవుడు వింటాడు. హల్లెలూయా. టోటల్గా నీ అణువణువును కూడా దేవుడు దృష్టిస్తున్నాడు, స్పందించి చూపుతున్నాడు, మాట్లాడుతున్నాడు. ఇటు కృపలో దేవుడు మనల్ని నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో కూడా నేను గొడ్రాలుగా ఉన్నాను. 2004 సంవత్సరంలో నాకు వివాహం అయింది. కానీ 2004 సంవత్సరంలోనే 2 పిల్లలను ప్రభువిస్తారని నేను చూశాను. హల్లెలూయా. ఇప్పుడు దైవజనులు ఎలా అయితే ఉన్నారో, ఇప్పుడు మా పిల్లలు ఎలా అయితే ఉన్నారో ఆ దృశ్యాన్ని నేను చూశాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కుమార్తెను చూశాను, ఒక కుమారుని చూశాను. నా భర్త ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎలాగున్నారో అలాగే నా భర్తను చూశాను. అప్పుడు నేను అనుకున్నాను, నాకు దేవుడు 2 పిల్లల్ని ఇస్తారు. 2004లో నాకు మ్యారేజ్ అయింది. 2004లో నాకు సేవా దర్శనం ఇచ్చాడు దేవుడు. మా అత్తగారింటికి వెళ్ళిన తొలి దినాలలో సేవా దర్శనం ఇచ్చాడు. మా అత్తయ్య గారితో చెప్తే, అమ్మ ప్రభువు మిమ్మల్ని సేవకి పిలుస్తున్నారన్నారు. ఆ తర్వాత నాకు ఎక్కువ దర్శనాలు చూసే వరం ఉంది, స్వప్నాలు చూడగలిగే వరం ఉంది నాకు. వెంటనే 2 బిడ్డలు నేను చూశాను, చెప్పాను. మేము ఫిక్స్ అయిపోయాం. అందరితో చెప్పాను నేను. అందరూ ఫిక్స్ అయిపోయారు పరిస్థితులను బట్టి. నేను మాత్రం ప్రభువు మొట్టమొదటిగా చూపిన దర్శనానికి కనెక్ట్ అయిపోయాను. నా భర్త కూడా దానికి కనెక్ట్ అయి ఉన్నారు. దినములు గడుస్తున్నాయి. ఎవరైనా వివాహం అయిన తర్వాత ఎప్పుడు ఇస్తానో చెప్పలేదు కాబట్టి ప్రభువు వివాహం అయిన తర్వాత పిల్లల కోసం అనుకుంటారు. చాలామంది ఎంతమంది పిల్లలని అడుగుతారు. మీ చిన్న కోడలకి ఇంకా పిల్లలు లేరు అంటారు. అవన్నీ కూడా మామూలే, వాళ్ళనేం తప్పటక్కర్లే. సమాజం మారదు. కానీ ప్రభువు ఇస్తాడు అనేటువంటి నిరీక్షణ, విశ్వాసం ఎక్కడికక్కడ పరిస్థితులు కృంగదీసేలాగా, వేదనకు నడిపించేలాగా ఉండేవి. దేవుడు దర్శనాన్ని మాత్రమే ముందు పెట్టుకున్న మానవ మాతృలుముగా బాధ వేదన తప్పకుండా ఎందుకు వస్తుందండి? బాధ ఒకరు దెప్పి పొడిస్తే బాధ వస్తుంది. ఎందుకంటే మనుష్యులు దేవుడు వాగ్దానం మీద దృష్టి ఉంచినా కూడా దేవుడు చేయలేడని కాదు, దేవుడు చేయలేడనా కాదు. ఒకరు ఏమన్నా తిడతంటే హిహి అని అవుతామా? తెంగరోళ్ళు అనుకుంటాం, పిచ్చోళ్ళు అనుకుంటారు. నా జీవితంలో నేను ఎన్నో అనుభవించాను. నీకు అసలు డేట్స్ వస్తాయా అన్నారండి నన్ను. నీకు అసలు స్నానాలు వస్తాయా? నువ్వు అసలు పెద్ద మనిషి అయ్యావా? అయ్యయ్యో, 1 సంవత్సరానికేనామా? హృదయం చివుక్కుమనడానికి కారణంగా ఉంటారు, కానీ చివుక్కుమంటే ఆ చివుక్కుమన్న స్వరాన్ని దేవుడు వింటాడు. అది బాధపడకుండా చివుక్కుమంటుందని అది దేవుడు వినడానికే. ఏమంటే 1 సంవత్సరానికి పిల్లలు చావకుండా ఉంటారండి. ఎంత నోరు, ఆ నోర తాటి పట్టండి అది. అంతేనండి. దేవుని వాక్యం ఏం తెలుసండి? వృద్ధాప్య దశలో ఉన్నటువంటి ఎలిజబెత్ జకర్యాని జ్ఞాపకం చేసుకున్నవాడండి మన దేవుడు. స్త్రీధర్మం నిలిచిపోయినటువంటి శారమ్మను జ్ఞాపకం చేసుకున్నవాడండి మన దేవుడు. ఈ మాటలు అన్నవాళ్ళు ఎవరో కాదు, వాక్యం అంతా క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బై హార్ట్ అనబడిన వాళ్ళు అన్నారు. నాకు దేవుడు సంతానాన్ని ఇస్తాడమ్మా, ప్రభువు నాకు ఒక బాబుని ఒక పాపనిస్తాడమ్మా అడిగారు నన్ను. నేను వెంటనే చెప్పాను, ప్రభువు నాకు ఒక బాబుని ఒక పాపనిస్తాడమ్మా. అబ్రహాముకి ఇచ్చినట్టు ఇస్తాడా నీకు అంటే వాళ్ళ భాష. మన భాష ఏంటంటే అబ్రహాముకి ఇచ్చినట్టుగా ఇస్తాడా? అబ్రహాముకి 100 సంవత్సరాలకి ఇచ్చాడు, నీకు 100 సంవత్సరాలకి ఇస్తాడేమో అన్నారు. చిక్కు 100 హృదయం. చిన్నదాన్ని నేను, పెద్దదాన్ని ఏం కాదు, నాకు హృదయం ఉంది కదా. కానీ అక్కడ కూడా దేవుని మీద ఆధారపడి చివుక్కుమన్నా కళ్ళల్లోంచి కన్నీళ్ళు రాబోతున్నా ఆపుకుని
అమ్మా, అబ్రహాము ఆ దినాలు గొప్పవే, 100 సంవత్సరాలు పైగా బతికారమ్మా. ఈ రోజుల్లో 100 సంవత్సరాలు కూడా బ్రతకను నేను. ఖచ్చితంగా అంతకంటే మునిపే దేవుడు ఇస్తారు. ఒకవేళ 100 సంవత్సరాలకి ఇస్తానంటే 100 సంవత్సరాలు బ్రతికించన్న ఇవ్వగలడు దేవుడు. ఇంకా అంతకంటే ఏం కావాలి? ఆ ఆత్మీయురాలికి సమాధానం. బైబిల్ మిషన్కి సంబంధించిన ఆవిడ అన్న మాట ఈ మాట. ఫస్టే బైబిల్ ఇలా తీసేసి చదివేసి ఆవిడన్న మాట. నీకు చదవడం చేతనైంది, కానీ ఏ దేవుడో ఆ దేవుడు శక్తి మీద ఆధారపడి మాట్లాడుతున్నప్పుడు రిసీవ్ చేసుకోవడం చేతగాక ఎటకారం ఆడేవు నువ్వు. వాళ్ళు తప్పట్టాలని కాదు, ఇలాంటి పరిస్థితులు వస్తాయి, మీరు బలహీనులు కావద్దు, ఏ యాంగిల్లోన్నా వస్తూ ఉంటాయి అని అనడానికి నన్ను దేవుడు నిదర్శనంగా నిలబెట్టాడు అనుభవపూర్వకంగా. ఒక సందర్భంలో మేము చర్చి కట్టడం జరిగింది, కింద ఇల్లు ప్రారంభించాం. ఆలోపే ఆ పక్కన స్థలం తీసుకోవడం, ఆ స్థలంలో 2 రూమ్స్ కట్టడం జరిగింది. ఒక అన్యురాలు ఉండబట్టలేక, కొంతమంది ఉండబట్టలేరు కదండి, ఉండబట్టలేరు కదా, పడిపోలో మాట బయటికి దాచుకోవడం చేత కాదు. బంగారం వెండి దాచుకుంటున్నారు లేదు తెలదు కానీ నాకు మొత్తం దాచుకోవడం చేత కాదు కదా. మరి ఎంత ఉక్రోషం వచ్చిందో ఆ తల్లికి తెలదు, కానీ నా దగ్గరికి వచ్చేసి సీదా వెళ్ళి ఆవిడ అనమాట. పిల్ల చల్లలేరు కదా, ఎంతలా కట్టేసుకుంటున్నావు, ఎందుకు, ఎవరికిస్తావు, పైనేమో చచ్చి పక్కనేమో ఇది, ఇప్పుడేమో ఇల్లు మొదలెట్టేసావు. నేను అన్నాను, అమ్మా నాకు నేను ఆరాధిస్తున్నా నా దేవుడు 2 పిల్లల్ని ఇస్తాడమ్మా, ఒక బాబుని ఇస్తాడు, ఒక పాపని ఇస్తాడు, ఖచ్చితంగా మీకే ముందు చెప్తాను అన్నాను. నేను చాలా ఎక్కువైందని కదా, నా దేవుణ్ణి బట్టి ధైర్యం అండి నాకు. హల్లెలూయా. ఆ మాట ఎలా ఉంటుందో తెలుసా మీకు, ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలుసా మీకు, నాళ్ళు పగిలిపోతాయి, నరాలు ఏమైపోతాయి, వేరైపోతాయి, అలా ఉంటాయి ఆ మాటలు. అలాగే మాట్లాడాను. ఆమె అన్న మాకు అప్పుడు ఇల్లు స్టార్ట్ చేసాం కదండి, మరలా స్టార్ట్ చేసాం, ఇల్లు అయిపోయింది అంతే, నెలలంతే, గర్భం వచ్చింది, 3వ నెల అక్కడే కూర్చొని పాలు తాగుతున్నాను. ఆ తల్లి అదే దాన్ని వెళ్తుంది. నేను పిలిచాను, అమ్మా ఒక రోజు మీరు ఇలా అన్నారు కదా, ఇప్పుడు నాకు 3వ నెలమ్మా అన్నాను. మా దేవుడు గొప్పోడమ్మా అన్నాను. అనాలే, అవునమ్మా మీ దేవుడు చాలా గొప్పోడు అంది. ఇప్పుడు ఎంత చక్కగా పరామర్శించి నన్ను మాట్లాడిస్తారో ఆ తల్లి. హల్లెలూయా. ఎటకారంగా అనలేదు, నేను వందనంగా చెప్పాను. ఆ రోజు కూడా ఎటకారంగా అనలే, వందనంగా చెప్పాను. అమ్మా మా దేవుడు గొప్పోడు, నాకు 2 పిల్లల్ని ఇస్తారమ్మా, ముందు మీకే చెప్తానమ్మా. చెప్పేటప్పటికి నోరు మూతబడి మన దేవుడు గొప్పోడు అన్న మాట అన్యజనురాలు నోట నుండి వినబడింది. దేవునికి స్తుతి కలుగుగా. ఒకరోజు ఒకరి ఇల్లు ఓపెనింగ్ అయితే వాటర్ బాటిల్స్, దైవజనులు వాటర్ బాటిల్స్ అని పాపం వాటిని ప్రత్యేకంగా చూస్తారు. దైవజనులను బట్టి దైవజనులు త్రాగే వాటర్ బాటిల్స్ని ఎవరో ముట్టుకోరు, దాహం వేసినా కూడా ముట్టుకోరు. చాలా సందర్భాల్లో మేము ఇచ్చినా కూడా మీరు తాగరు. అటువంటి టైంలో ఒక ఇల్లు ఓపెనింగ్ జరుగుతుంటే అన్యజనులు కూడా అక్కడికి వచ్చే అన్యజనురాలు యొక్క మనవరాలు అనమాట. ఆమె ఎత్తుకుని ఉంది. ఇక్కడ మేము ఆరాధన చేస్తున్నాం, ఆరాధన వాక్యం అంతా ముగిసింది, అందరూ కూర్చుని ఉన్నారు. ఆ అమ్మాయి మంచినీళ్ళు తీసుకుని తాగబోతుంది. వెంటనే నా ఆత్మీయ బిడ్డలో, అయ్యయ్యో ఆ బాటిల్ తీసుకుంటున్నావే, నీకు మంచినీళ్ళు కాకపోతే ఇస్తాను కదా, ఆ బాటిల్ ముట్టుకోకు అన్నారు. అనేటప్పటికీ ఆ తల్లికి ఏమైందో తెలదు, కానీ ఆ తల్లి మాట్లాడిన మాట ఏంటంటే, ఈ ఎంగిల్ నీళ్ళు తాగమనామండి, పిల్లలన్నా పడతారు అని చాలా ఘాటుగానే స్పందించింది. వెంటనే నా ఆత్మీయ బిడ్డ స్పందించి, నువ్వెంతమంది ఎంగిల్ నీళ్ళు తాగావు అని అన్నారు. మాటకు మాట అందించినందుకు నేను సంతోషపడలేదు, కానీ నా కళ్ళల్లోంచి కన్నీళ్ళు వచ్చేపోతున్నాయి. ఇంకా ఆపుకోలేం కదండి కొన్ని సందర్భాల్లో. ఆ కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తుంటే ఆ కన్నీళ్ళు అలాగే నిలిపెట్టుకుని, దేవా నీకు స్తోత్రం అని నేను నోటుతో అనలే, పెదవులతో అనలే, హృదయంతో అన్నాను, మనస్సుతో అన్నాను. దేవునికి స్తుతి కలుగుగాక.
ఇప్పుడు నా ఇద్దరు బిడ్డలను చూసి ఆమె దగ్గరికి పిలుచుకుని ఎంత ముద్దుగా ఉంటారు ఈ బిడ్డలను అందరితో చెప్పడం కాదు, నాతో పలుమార్లు చెప్పారు, అమ్మా మీ పిల్లలు ఎంత సౌందర్యంగా ఉంటారు, ఎంత అందంగా ఉంటారు, ముద్దొస్తారమ్మా మీ పిల్లలను చూస్తే అని. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగ్గా. ఎన్ని మాటలు పడ్డానండి. పెనిన్న హన్నాని ఎన్ని మాటలు అందే, అయినా కానీ దేవుడునే విడిచిపెట్టలేదు. హృదయం చివుక్కుమంది, ఏడ్చింది, కన్నీళ్లు విడిచింది, దేవుడు విడిచిపెట్టలే. దేవుడు ఇస్తాడు, నిరీక్షణ ఉంది, నిరీక్షణ లేక కాదు, కానీ పరిస్థితులు కొన్ని బాధ కలిగిస్తూ ఉంటాయి. సియోను పండుగలకు వెళ్తుంటే మా పిల్లలు అందరూ ఎగురుతూ ఉండేవారు. మా జాన్ పాల్ పిల్లలు, మా బావగారి పిల్లలు, మా ఆడబడుచు పిల్లలు, ఎంతకైనా మనుషులు కదా. ఆ పిల్లలను చూస్తుంటే కొంత బాధ కలిగేది, ఏడుపు వచ్చేసేది. అయినా కానీ ప్రభువా నువ్వు నమ్మదగిన దేవుడు, ఒక రోజు నా పిల్లలు వీళ్ళతో కలిసి ఎగురుతారు ప్రభువా అంటే నేను ఎప్పుడు అవకాశం ఇచ్చేదాన్ని కాదు. ఏడుపు వచ్చేసేది, ఏడుపుకి కూడా అవకాశం ఇచ్చేదాన్ని కాదు. ఏడుపు వచ్చేసేది, మనుషులు సహజం కదండి, ఏది తట్టుకోలేం. సంతోషం వచ్చినా తట్టుకోలేం, బాధ వచ్చినా తట్టుకోలేం. ఏడుపు వచ్చేసేది. ఆ ఏడుపు కూడా సర్ది చెప్పుకున్నట్టుగా ప్రభువా నా పిల్లలు కూడా ఒక రోజు ఇలాగా ఎగురుతారు. ఇలాంటి ఎన్నో మాటలు. అప్పుడు ప్రభు ఏం చూశారు తెలుసా, అన్ని సందర్భాల్లో బిడ్డల కోసం ప్రార్థనే కాదండి, కొన్ని సందర్భాల రాత్రులు కళ్ళల్లోంచి కన్నీరు కారుతుంటే నా భర్త కూడా తెలియదు, కానీ ఎవరు చూశారు, ప్రభు చూశారు. కొంతమంది అన్నారు దైవోడ్ మినిస్ట్రీస్లో లేరు, అక్కడి నుంచి వెళ్ళిపోయారు, దేవుడు పెట్టిన శాపం, మరలా దైవోడు మినిస్ట్రీలో కలిస్తే కానీ సోనియా గర్భం తెరవబడదు అని ఒకరు అన్నారు. కొందరు అన్నారు మీకోసం మేము ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మిమ్మల్ని గద్దించమని చెప్పాడు, మీకు దేవుడు పెట్టిన శాపం, మీకు ఇంకా పిల్లలు పుట్టరు అన్నారు. కొంతమంది అన్నారు మీరు పాడైపోతారు, మీరు పోతారు అన్నారు. కొంతమంది అన్నారు నోరు తెరిచి మీరు అడుక్కు తింటారు అన్నారు. కొంతమంది అన్నారు మీ నెత్తి మీద దెయ్యాలు ఉన్నాయి, దేవుడు లేరు. కొంతమంది అన్నారు దేవుణ్ణి విస్తారంగా ఆరాధిస్తే మీరు దెయ్యాలు పట్టి ఆరాధిస్తున్నారు, మీ దగ్గర దేవుడు లేడు, మీ నెత్తి మీద ఎక్కి కూర్చున్నాడు సాతానుడు అన్నారు. అలాంటప్పుడు మాకు ప్రార్థన రాలేదు, కానీ కళ్ళల్లోంచి వచ్చేటోడు కన్నీటి గాథ, ఆ బాధ ప్రభు సన్నిధికి చేరింది. నా భర్తను పిలిచి ఇష్టానుసారంగా ఒక మంచి ఉద్దేశంతో నా భర్త వెళితే నా భర్తను నిలబెట్టి నీకు పిల్లలు లేరు, నీకు ఇంకా పిల్లలు కలగరు, నువ్వు దేవుడి చిత్తంలో లేవు. కొంతమంది దైవజనులు అన్నారు ఆనందం సంథింగ్ రాంగ్. ఇన్ని పరిస్థితులు మా మీద ఏలుబడి చేసినప్పుడు మా కళ్ళల్లో చూస్తున్నటువంటి కన్నీటి యొక్క భావం, ఆ భాష, ఆ బాధ ప్రభు చూచారు. ఎప్పుడు ప్రభువుని మేము ప్రశ్నించలేదు, ఎన్ని బాధలు వచ్చినా ఎంత కన్నీరు వచ్చినా ప్రశ్నించలేదు. ఎప్పటికప్పుడు దేవుడు బయలుపరుస్తుండేవాడు. ఎప్పుడు ఏ దినం ఏ మాట వినవలసి వస్తుందో ఆ ఉదయం తెల్లవారుజామునే దేవుడు బయలుపరిచేవాడు. అప్పుడు అనుకునే వాళ్ళం మేము అనుభవపూర్వకంగా, ఏమండి ఈరోజు ఎవరో మనల్ని ఏదో అనబోతున్నారు, అందుకే దేవుడు మనకు బిడ్డను చూపిస్తున్నారు, బాబుని చూపిస్తున్నారండి, బాబుని చూపిస్తున్నారండి. ఏమండి పడ్డవాడు ఇప్పుడు చెడ్డవాడు కాదండి, అనుభవాలుగా మిగిలిపోతాయి, అనుభవాలుగా. నిజంగా ఒక గొడ్రాలుగానే నాకు ఇక ఎన్నడూ పిల్లలు పుట్టనట్టుగా చూశారండి నన్ను, నేను ఒక శపితమైనదాన్ని అన్నట్టుగా చూశారు నన్ను. నా తండ్రి ఏడుస్తుంటే మా నాన్నగారు కళ్ళలోంచి నీళ్ళు ఎప్పుడు చూడలేను నేను, మా నాన్నగారు నా కళ్ళలో నీళ్ళు చూడలేరు. ఒకరోజు మా చెల్లి వివాహం అయింది, కుమారుడు పుట్టాడు. మా మరిది జాన్ పాల్ వివాహం అయింది, కుమార్తె పుట్టింది. తర్వాత మా చెల్లికి మరలా వెంటనే దేవుడు జ్ఞాపకం చేసుకుంటే భోంచేస్తున్నాం, మా చెల్లి కాల్ చేసి అక్క ప్రభువు నన్ను మరలా జ్ఞాపకం చేసుకున్నారు,
నేను గర్భవతిని అని చెప్పగానే ఇప్పుడు అంత బాధపడలేదేమో తెలియదు, కానీ ఉండలేకపోతున్నాను, ఇంకా చేయి కడిగేసుకున్నాను, ఏడుస్తున్నాను. వెంటనే పాస్టర్ గారు అన్నారు, ఎందుకమ్మా ఏడుస్తున్నావు, ఎందుకు అంత బలహీనమైపోతున్నావు, ఎందుకు? నేను బలహీనమైంది దేవుడు ఇవ్వలేడని కాదండి. వెళ్ళిపోయాను, చేయి కడుక్కున్నాను, మందిరంలోకి వెళ్ళిపోయి ఏడుస్తున్నాను. వెంటనే మా నాన్నగారు కాల్ చేశారు. అంటే మా చెల్లి చెప్పి ఉంటుంది, ఫోన్ చేశాను అక్కకి అని. మా నాన్నగారికి అనుభవం కాబట్టి ఒకవేళ ఈ అమ్మాయి ఏడుస్తుందో ఏంటి అని కాల్ చేస్తే ఏడుపే నాకు. అప్పుడు నాన్నగారు ఏడుస్తున్నారు, అమ్మా నిన్ను ఏ గొప్ప వైద్యుడి దగ్గరికన్నా నేను తీసుకెళ్ళి నీకు ఖచ్చితంగా పుడతారమ్మా పిల్లలు, నేను ఎంత ఖర్చు అయినా పెడతానమ్మా నీ గురించి అని. అక్కడ ఏడుస్తుంటే నేను ఒకే మాట అన్నాను, నన్ను వైద్యుల దగ్గర తీసుకెళ్ళడం ఏంటండి, నా దేవుడు ఇవ్వలేడా? నా దేవుడు నాకు ఇవ్వలేడా? నా దేవుడు ఎప్పుడు ఇస్తాడో నాకు తెలియాలంతే. ఇవ్వడని అనట్లేదు నేను. నా దేవుడు నేను వృద్ధాప్య దశలోకి వెళ్ళాక ఇస్తానని చెప్పినా కూడా నాకు సంతోషమే. నాకు ఇప్పుడు కావాలి, నాకు ఇప్పుడు దేవుడు చెప్పాలని నేను వెంటనే ఫోన్ కట్ చేసి నేను ఏడుస్తూ, ప్రభువా నువ్వు దేవుడువు, నేను ఎరుగుదును, నీవు తప్ప వేరొక దేవుడు లేడు. నువ్వు ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటావు, వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నావు. నీవు నాకు బయలుపరిచావు ఒక బాబుని పాపని, నేటి దినం వరకు కూడా నువ్వు నన్ను బలపరుచొచ్చావు. నేను అందుకే ఆడవట్లే. నీవు నాకు ఎప్పుడు ఇస్తావో చెప్పు. అబ్రహాముకి ఇస్తానని చెప్పావు, అలాగే నాకు కూడా చెప్పు. వృద్ధాప్య దశలు ఇస్తానని చెప్పు. అంతవరకు కూడా నేను నిన్ను ఏమి అడగకుండా నేను నిరీక్షిస్తాను. నాకు ఇస్తానని చెప్పావు, ఎప్పుడు ఇస్తావో చెప్పలేదు, నాకు చెప్పు ప్రభువా. అప్పుడు ప్రభువు నాతో మాట్లాడుతున్న మాట, నేను నీకు గృహాన్ని సిద్ధపరుస్తాను, నేను నీకు బిడ్డల్ని, నాటు బిడ్డల్ని ఇస్తాను. మూడవ మాట, నీది యోధా గోత్రము. అది ఇంతవరకు నేను బయట పెట్టలే. ఎప్పటి నుండి ఆ గోత్రం యొక్క భావమును దేవుడు నెరవేర్చబోతున్నందుకు నేను బయట పెట్టాను మీ అందరికీ. ఈ 3 మాటలు స్పష్టంగా నాతో మాట్లాడడం జరిగింది. ఈ మాట మాట్లాడిన సంవత్సరానికి 2014కి గృహం ప్రతిష్టారాధన జరిగింది. ఆ గృహ ప్రతిష్టారాధనలో మీ అందరూ ఉన్నారు. నా భర్త చెప్పినటువంటి సాక్ష్యం, దైవదాసుడు చెప్పిన సాక్ష్యం. ఇదిగో మా ఇంటి ఓపెనింగ్ యొక్క ప్రార్థనలో మీరున్నారు, మా హౌస్ డెడికేషన్లో మీరు ఉన్నారు. నెక్స్ట్ ప్రభువు మాకు బిడ్డల్ని ఇవ్వబోతున్నారు, మీరందరూ చూడబోతున్నారు. మీరు చాలామంది ఆనంద్ సంథింగ్ రాంగ్ అన్నారు. ప్రభువు మేమేంటో మీకు చూపబోతున్నారు. హల్లెలూయా. ఇది ఒక మనిషి మాట అయితే, దయ్యాలు పట్టిన వ్యక్తి మాట అయితే జరగదు. ఇది దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి మాట కాబట్టి జరిగింది. మా దగ్గర దేవుడు ఉన్నాడు కాబట్టి జరిగింది. హల్లెలూయా. 2014లో ఇల్లు ఓపెనింగ్ జరిగింది. అదే సందర్భంలో దైవజనులు మాట్లాడారు. 2015లో పాప పుట్టింది, 2016లో బాబు పుట్టాడు. మమ్మల్ని దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. హల్లెలూయా. అందరి నోరులు మూతబడ్డాయి. ఒకరు వచ్చి అన్నారు, నన్ను బాధ పెట్టిన వాళ్ళు వచ్చి అన్నారు, ఎప్పుడైనా నిన్ను బాధ పెట్టానా అన్నారు. అర్థమైందా మీకు? ఎందుకు బాధ పెట్టలేదు అనలేదు నేను. సంస్కారం ఉంది కదా, బాధ పెట్టడం ఎందుకు ఒక మనిషిని? ఎప్పుడు బాధ పెట్టలేదండి మీరు నన్ను. ఒకరు వచ్చి అన్నారు, నీకు పిల్లలు పుడతారని చెప్పాను కదా అన్నారు. పుట్టరు అన్నారు వాళ్ళు. ఏమండి, మనుషుల మాటలు నరం లేని 400 మాటలు మాట్లాడుతుందంట. ఇవన్నీ అనుభవాలు అయ్యాయి. వాళ్ళ మీద మాకు కోపం లేదు, ద్వేషం లేదు. వాళ్ళే కనుక ఆ రోజున అలా ప్రవర్తించి ఉండకపోతే, మా కళ్ళల్లో నుండి కన్నీరు రాకపోతే, మా హృదయం మొర్ర, మా మనస్సు యొక్క మొర్ర, మా భావం, మా బాధ యొక్క మొర్ర, మా కన్నీరు మొర్ర మన దేవుడు విని ఉండేవాడు కాదు.
ఆయన కనికరం మా మీదకి వచ్చేది కాదు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళందరూ మాకు మేలు చేశారు. వాళ్ళందరినీ ప్రభు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి మహిమకరంగా నిలబెట్టుకొనుగాక. హల్లెలూయా. ఈ రోజున మీ ఎదుట మేమున్నాం. అడుక్కు తింటారన్నారు, ఎందుకు పనికి రాకుండా పోతారన్నారు. ఈ రోజున దేవుడు ఆశ్రయమై ఉన్నాడు. ఆయనలో మేము నిలిచి ఉన్నాం. హల్లెలూయా. ప్రభు నీ తోడు నీ నీడలోనే నేనిలా బ్రతుకుతున్నానయ్యా. ఒక్క క్షణమైనా నన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. అపవాది శోధనలు నన్ను చుట్టినా, ఇహలోక శ్రమలెన్నో ఎదురొచ్చినా, ఆశ్రయమైన నిన్ను వెంబడించి నేనిలా బ్రతుకుతున్నానయ్యా. ఒక్క క్షణమైనా నన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. హల్లెలూయా. ఏ ట్రీట్మెంట్ తీసుకోకుండానే దేవుడు నాకు 2 బిడ్డలు ఇచ్చారు. అద్భుతంగా స్వరం వినిపించి మాట్లాడితే తెలిసిందండి నేను గర్భవతినని. స్వరం వినిపించి నువ్వు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నప్పుడు పాజిటివ్ వచ్చినప్పుడు నాకు తెలిసింది షైనితల్ నా గర్భంలో ఉందని. తర్వాత ఆశీష్ బాబు నా గర్భంలో ఉన్నారని నాకు దేవుడు చెప్తే కానీ తెలియలేదు. ఎవరు చెప్పారండి? ప్రభువే చెప్పారు. ప్రభువు చెప్పితే అప్పుడు నేను టెస్ట్ చేసుకుంటే వైద్యుల దగ్గరికి వెళ్తే ఆ వైద్యురాలికి 6 నెలల క్రితం చెప్పాను. నేను ఒక సమస్యతో వెళ్ళినప్పుడు, అమ్మ పిల్లలు ఎంతమంది అంటే, నాకు పిల్లలు లేరు మేడం అంటే వెంటనే అనేసిదాన్ని. లేరు అన్నా కూడా ఎవరు అన్యజనులు అయినా సరే నాకు 2 బిడ్డలు ఇస్తారు మా దేవుడు అనేదాన్ని. నవ్వారు ఆవిడ. ఏమో జోష్యం చెప్పించుకున్నారా, శకుని చూపించుకున్నారా అన్నారు. లేదు మ్యామ్, మీరే నన్ను ట్రీట్ చేస్తారు అన్నాను. ఆ ప్రెగ్నెన్సీ రిపోర్ట్ అంటే ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్ పట్టుకుని వెళ్ళేటప్పటికి ఆమె ఏ ట్రీట్మెంట్ తీసుకున్నాను, వైద్యుల దగ్గర తీసుకెళ్ళేవారు మా అమ్మగారు వాళ్ళు. మా అమ్మగారు వైద్యుల దగ్గర తీసుకెళ్ళేవారు. కానీ మా అమ్మగారితో ప్రభు మాట్లాడారు, నా బాహుబలం తక్కువైందని. నిన్న ఇంకెప్పుడు తీసుకెళ్ళమా అన్నారు. అమ్మతో స్పష్టంగా నా బాహుబలం తక్కువైందా అన్నారంట. ఉడికిపోయింది అమ్మ. ఇంకెప్పుడు వద్దు తల్లి, నేను తీసుకెళ్ళాం. మమ్మల్ని చాలామంది అన్నారు వైద్యుల దగ్గరికి వెళ్ళండి. నేను అనేదాన్ని, పాస్టర్ గారు కానీ నేను కానీ వైద్యుల దగ్గరికి వెళ్ళడం తప్పు కాదు. మమ్మల్ని దేవుడు వైద్యుల దగ్గరికి వెళ్ళేలాగా చెయ్యరు, అది మాకు తెలుసు. మా దేవుడే స్వయంగా అద్భుతం చేస్తారు. హల్లెలూయా. కొందరు అనేవారు ప్రవచనాలు చెప్పేవారు, వైద్యులు కూడా దేవుడే ఇచ్చారు కదా. కొందరు అనేవారు, ఏమండి ఫలానా బెంగళూరులో ఒక బాబు ఉన్నాడు, మీలాగే ఉంటాడు. ఎలాగా? మీలాగే ఉంటాడు. అందుకని పాపం ప్రేమతో మీ బాబు అంటే నమ్మేస్తారండి, అయ్యగారు కొంచెం వెళ్ళి తెచ్చుకుని పెంచుకోండి అయ్యగారు. పాపం ప్రేమతో మేము జాలిపడి వాళ్ళని చూసి ఏమని జాలిపడేవాళ్ళు అంటే, లేదమ్మా మీ ప్రేమకు వందనాలు, దేవుడు మాకు ఇస్తానన్నాడు, ఇస్తాడు. పాస్టర్ గారు ఎప్పుడు అనేవారు, ఇష్మాయేలును సంపాదించుకోనమ్మా, నేను ఇస్సాకునే సంపాదించుకుంటాను. తొందరపడిపోతే ఇష్మాయేలు వచ్చేద్దుడు. దేవానికి స్తోత్రం కలుగుగాక. ఆ తర్వాత ఉంది దీపలో. కానీ మేము ఇష్మాయేలును కావాలనుకోలేదు, ఇస్సాకును కావాలనుకున్నాం. ప్రభు ఇస్సాకుని ఇచ్చాడు. హల్లెలూయా. ఎన్నో ప్రవచనాలండి, ఎంతమంది దైవజనులు ప్రవచించారు ఆశీష్ బాబు కోసమే. దర్శనాల్లో మాత్రం శైనితల్లి కనబడింది అంతే. నాకు ఒక్కసారి కనబడిందేమో, మిగతా వాళ్ళకి చాలాసార్లు కనబడింది. కానీ బాబు మాత్రం నాకు ఏనాలేనన్ని సార్లు కనబడతా. ఆఖరికి గర్భంలో ఉన్నది పాపని డాక్టర్ గారు చెప్పినా నాకు మాత్రం బాబే కనబడేవాడు. అది కూడా ఏంటో విడమరిచి చెప్పాను మీకు. అందులో ఉన్నది ఏంటి, ఏం అర్థం చేసుకోవాలి ప్రభువుని అనేది మీకు చెప్పాను. ప్రభు ఇస్సాకునే ఇచ్చాడు కానీ ఇష్మాయేలుని ఇవ్వలేదు. ఇష్మాయేలుని సంపాదించుకోవడానికి సొంత నిర్ణయాలు తీసుకోలేదు. దీనికి మూలాధారము దేవుని వాక్యమే.
పాస్టర్ గారు ఎప్పుడు అదే మాట, ఎవరితో అయినా మేము ఇష్మాయేలుని సంపాదించుకోవాలనుకోవట్లే, మేము ఇస్సాకును సంపాదించుకోవాలనుకుంటున్నాం. ఈ రోజున నా కుమారుడికి 8 సంవత్సరాలు, నా కుమార్తెకు 9 సంవత్సరాలు. హల్లెలూయా. నా బిడ్డలను చూస్తూ ఉన్నప్పుడు నాకు చాలా సంతోషం కలుగుతుంది. మా ఇద్దరము కూడా పిల్లలను బట్టి దేవుణ్ణి స్తుతించని రోజే లేదు. హల్లెలూయా. వాళ్ళని స్తుతింప చేయని రోజే లేదు. దేవునికి స్తుతి కలుగుగా. మీకెలా దేవుడు బంగారం లాంటి బిడ్డలను ఇచ్చారో, కరుణా సంపన్నుడైన దేవుడు ఆలస్యం చేసిన ఆయన ప్రణాళికల్లో మాకు కూడా దేవుడు అంత మంచి బిడ్డలు ఇచ్చారు. మా పిల్లలను చూసుకుంటే, వాళ్ళలో ఉన్న ప్రేమను చూసుకుంటే ఆశ్చర్యపోతానండి నేను. చాలా విశేషమైన ప్రేమ. తల్లి అయిన తండ్రి అని ఏంటో తెలీదు. నేను వాళ్ళకి స్కూల్కి టైం అయిపోతుందని గబగబా టిఫిను, గబగబా ఏదైనా కొన్ని సందర్భాల్లో పెరుగన్నం కానీ పెట్టినప్పుడు నేను నిలబడి తినిపిస్తూ ఉంటే అల్లల్లాడిపోతారు. సవీనాకు తెలుసు. అల్లల్లాడిపోయి ఆశి ముద్ద పెట్టుకుంటుంటే ఆశ అల్లల్లాడిపోతాడు. శైలితల్లి అల్లల్లాడిపోయి, ఏయ్ చెయ్యిరేయి అయ్యా, చెయ్యిరేయి, మమ్మీకి తెలీదా చెయ్యిరేయాలని. మమ్మీ నేను వేస్తాను, మమ్మీ నువ్వు కూర్చో, మమ్మీ నువ్వు కూర్చో. సవీనాకు తెలుసు, సవీనా సాక్షి. అస్సలు నిలబడినెవరు నన్ను, కూర్చో నువ్వు కూర్చో. అన్నం తిన్నప్పుడు ఒలుగుతాయి కదా, మమ్మీ నేను కానీ ఆశి కానీ ఎత్తేసి బట్టేసేస్తాం, నువ్వొద్దు. ఒకసారి వాళ్ళ ప్రేమను చూస్తే నాకు నిజంగా అయ్యో బాబోయ్, ప్రభువు ఆలస్యంగా ఇచ్చినా కూడా ఇంత కృపను అనుభవింపజేస్తున్నాడు అనుకుంటాను. చాలా ప్రేమ అండి, విస్తారమైన ప్రేమ. పాస్టర్ గారు ఎక్కడికైనా బయటికి వెళ్తే ఇంకా ఫోన్ చేసేయాలి. ఇంకా చెప్పలేములేండి, మీ పిల్లలు మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నారో, మా పిల్లలు మమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నారో ఇంకొంచెం ఎక్కువ కరుపరుస్తున్నారు. అందుకే విశేషంగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఏమండి, ప్రభు నమ్మదగినవాడు. ఎవరండి ప్రభు? నమ్మదగినవాడు. నా కన్నీటిని చూశారు. నేనైతే ఈ పరిస్థితుల్లో నాకు తెలియకుండా పాస్టర్ గారు బాధపడలేదంటారా? ఎన్నిసార్లు ఆయన ముఖంలో విచారణను చూశాను. అంటున్నటువంటి బాధలను బట్టి, ఎందుకంటే మేము కలిసి ఉన్నాం కాబట్టి పాస్టర్ గారు యొక్క ప్రతి అణువు నాకు తెలుసు. సంతోషం ఎలా ఉంటుందో, ఆయన బాధ ఎలా ఉంటుందో, లోపల ఆయన వ్యవహారాలు ఎలా ఉంటాయో, బాధపడితే ఆయన ఫేస్ ఎలా మారిపోద్దాం అన్నీ తెలుసు. కానీ ఇప్పుడు నాతో చెప్పుకోలేదు, ఏడ్చినట్టుగా లేరు, బాధపడుతున్నట్టుగా లేరు. కానీ ఆయన చాలా బాధ అనుభవించారు. ఆ బాధ నివారణ అయ్యిందంటే ఎవరు చూశారండి? ప్రభువు చూశారు. మీ అందరి మధ్యలో వాళ్ళు ఉన్నారు. మీరందరూ మా కోసం ఎంత ప్రార్థన, ఎంత ప్రార్థన. మా కన్న తల్లి ప్రార్థన చేశారంటే వేరే విషయం, మా కొరకు మేము ప్రార్థన చేసుకున్నామంటే వేరే విషయం. కానీ మీరు అహర్నిశలా మా కోసం ప్రార్థన చేశారు. సంఘస్థులు అయితే పాపం నాకు పిల్లలు లేరని ఏడ్చేవారండి. ఒకసారి బోధనలో ఉన్నటువంటి మణమ్మ గారు, మన రేఖ తల్లి, ఎప్పుడు కళ్ళ నీళ్ళు పెట్టుకుని వెళ్ళేవారు ఆవిడ. ఒకసారి ఆవిడకంట ఒక దృశ్యం కనబడిందంట. ఆ దృశ్యంలో పాస్టర్ అమ్మ గారు కడుపు అంటున్నారంట ఎవరు. వెంటనే ఆవిడ నా దగ్గరికి వచ్చి, నా దగ్గర చెప్పుతూ మామూలుగా ఆడలేదండి ఆవిడ, ఇంకెలా తుడిసేసుకుంటానే. ఆ తర్వాత పిల్లలు అక్కడ ఎగురుతూ ఉంటే ఒకరోజు వచ్చేసి, అమ్మా ఎంతో లోటు కింద ఉండేదమ్మా నాకు, కానీ ఇప్పుడు మీ పిల్లల లోటును పూడ్చారమ్మా అక్కడ. హల్లెలూయా. ఏమండి, సంఘస్థులు దైవజనులు ఎందుకు ప్రేమిస్తారండి? దేవుణ్ణి ప్రేమించినట్టు. ఆ ప్రేమ ఆటోమేటిక్గా ఎవరికి వస్తుంది? ఆ ప్రేమ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీ అందరూ మా కోసం ఏడవలేదా? మీరు చెప్పలేరు కానీ నేను చెప్పగలను, మీ అందరూ నా కోసం ఏడ్చారు. హల్లెలూయా. నేను గర్భం ధరించానని సాక్ష్యం చెప్తే మీ అందరూ సంతోషపడ్డారు. హల్లెలూయా. గర్భవతి అయినది మొదలుకొని శైలి తల్లి పుట్టే వరకు కూడా మీరు భారంగా ప్రార్థన చేశారు, ఉపవాసం నుండి ప్రార్థన చేశారు. ఇది దేవుడు పెట్టిన బంధం అండి మనకి. హల్లెలూయా. మనకి ప్రభువు పెట్టిన బంధం. ఏమండి, ఎవరెవరి కోసం ఏడుస్తారు? మొట్టమొదటిగా మీరు మా కోసం ఏడుస్తారు, మేము మీకోసం ఏడుస్తాం. ఇదేనండి అసలైనటువంటి బంధం. ఏది ఆశించకుండా దేవుడు ఏర్పరిచినటువంటి బంధం. అవునా? మనలో అందరూ క్షేమంగా ఉంటే సంతోషపడతాం, లేకపోతే గాబరా పడిపోతాం. అందరికీ బాధే కదా. ఎంత నమ్మదగిన దేవుడు, నమ్మదగినటువంటి కార్యాలు దేవుడు ఎన్నో జరిగించారు. అందరూ సంతోషపడ్డారండి. కొంతమంది అపహాస్యంగా ఉన్న వాళ్ళ నోళ్లను దేవుడు మూయించాడు. అంటే ఆయన ప్రతి అణువును కూడా ఆయన ఏం చేస్తున్నారు?
దృష్టిస్తున్నారు. కన్నీటిని దృష్టిస్తున్నారు, బాధను దృష్టిస్తున్నారు, వేదన దృష్టిస్తున్నారు, చింత దృష్టిస్తున్నారు. ఈ రోజున మిమ్మల్ని దృష్టించారు కాబట్టే కదండి ఇలా ఉండగలిగాం. హల్లెలూయ. ఇది మన దేవునిలో ఉన్న గొప్పతనం, శక్తి. చాలామంది సంతోషపడడానికి దేవుడు కారణమయ్యాడు. చాలామంది ప్రార్థనలకు దేవుడు ఫలం ఇచ్చారు. కొంతమంది నాకు ఇప్పుడు కనబడుతూ ఉంటారు. వాళ్ళు మా పిల్లలను చూసి మీకోసం మేము ప్రార్థనలో పెట్టామండి, మీకోసం మేము ప్రార్థన చేసామండి, మందిరాల్లో మేము ప్రార్థన చేసామండి. హల్లెలూయ. ఈ ప్రార్థనలన్నీ ఒకే ఒక్కరి దగ్గరికి వెళ్ళాయి. హల్లెలూయ. నువ్వు చేసినా, నేను చేసినా, ఇతర సంఘస్థులు చేసినా, తల్లిదండ్రులు చేసినా, బంధుమిత్రాదులు చేసినా, రక్త సంబంధికులు చేసినా, ఒకని యొద్దకే వెళ్ళింది ప్రార్థన. ఆ ఒక్కడే దేవుడు కాబట్టి. హల్లెలూయ. ఆ ఒక్కడే చేశాడు మనకి. ఎంతమంది ప్రపంచములో మొర్ర పెట్టినా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుష్యులందరూ ఏక స్వరముతో మొర్ర పెడితే ఆ ఒక్క మొర్ర ఎవరి యొద్దకు వెళుతుందండి? నిజ దేవుని యొద్దకి. ఆ నిజ దేవుడు మన మధ్యలో ఉన్నారు. ఆ నిజ దేవుని పక్షముగా మనం ఉన్నాం. ఆ నిజ దేవుడిని ఎంతవరకు సేవించాం, ఆరాధించాం. ఆ నిజ దేవుడు ఎంతవరకు స్వరం వినిపించి మనతో మాట్లాడాడు. హల్లెలూయ. మన దేవుడు అతీతుడా. మీరు చెప్పాలి, ఆయన ఏం వినగలరు? రక్తం యొక్క స్వరం వినగలరు, పాపము యొక్క స్వరం వినగలరు, ఇంకా కొన ఊపిరి యొక్క స్వరం వినగలరు, కన్నీటి యొక్క స్వరం వినగలరు, బాధ యొక్క స్వరం వినగలరు, మనస్సు యొక్క స్వరం వినగలరు, హృదయ అంతరంగం యొక్క స్వరాన్ని ఆయన వినగలరు. చివుక్కుమంటదే మనకి, గాయం అవుద్దే, ఆ గాయం యొక్క స్వరాన్ని కూడా దేవుడు వినగలరు. ఇప్పుడు ప్రభు మీతో మాట్లాడుతున్నారు. కొన్ని మాటలు మీకు గాయం కలుగుతున్నాయి. కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు దూసుకుపోయి హృదయంలో గాయం చేసినట్టుగా మీకు అనిపిస్తున్నాయి. ప్రభువు బయలుపరుస్తున్నారు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. మీ హృదయాలు ఆల్రెడీ చివుక్కుమనేటువంటి అనుభవంలో ఉన్నాయి. సందీప్ మీ అందరికీ తెలుసు. అంటే ప్రభు నాకు సందీప్ను బయలుపరుస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. సందీప్ అండి తన జాబ్లో చాలా కష్టపడ్డాడండి. నిజానికి కష్టానికి తగిన ఫలితం రాలే. కానీ చాలామంది సందీప్ చేస్తున్న వర్క్ను బట్టి చిన్నగా చూశారు. ఎలా చూశారు? ఎదురుగుండా మాట్లాడారు. అలాంటప్పుడు తనకే గాయమైంది, తన తల్లిదండ్రులకు గాయమైంది. చివుక్కుమన్న గాయాన్ని దేవుడు చూశాడు కాబట్టి అందరికంటే ముందు దుబాయ్లో కూర్చున్నాడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరు? ఇప్పుడు అందరి నోర్లు అన్నవాళ్ళు ఏమంటారు? దుబాయా బాగుంటుందంట. ఇంకేమంటావు మరి నువ్వు? బాగుంటుంది మరి, తెల్లదెట్టు మాకు. బాగుంటుందంట. సంపన్నమైన దేశం అండి అది. అక్కడికి ఎవరిని పంపాడు దేవుడు? చిన్న చూపు చూశారండి. అనవసరం, అయ్య బాబు చాలా కష్టం అన్నారు. ఫలం లేదు పాపం తనకి. కానీ ఆ కష్టంలో కూడా దేవుడు తనకు ప్రవచనాత్మకంగా మాట్లాడుతూ అద్భుతమైనటువంటి స్కేల్తో నిలబెట్టాడు ఆ టైంలోనే. ఇప్పుడు అన్ని జనులు చెప్పుకుంటే అందరంత ఎత్తుకెళ్ళిపోయాడు రా. ఎవరో సందీప్. ఇంకా నానబడినోళ్ళు చెప్పుకుంటే మనోళ్ళలో ఎవరు లేరు, కానీ ఆడొక్కడే ఎక్కేశాడు. ఎందుకు? హృదయం గాయపరచబడింది. గాయపరచబడినప్పుడు అన్న వాళ్ళ మీద పెట్టుకోలేదు కోపం. దేవా నువ్వు నమ్మదగిన దేవుడు అని అనుకున్నారు. వాళ్ళ తలలు పైకెత్తాడండి దేవుడు. రాబో రోజుల్లో కూడా మీరు చూడబోతున్నారు. హల్లెలూయా. మీ జీవితాల్లో కూడా అటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ దేవుడు మన దేవుడు, నా దేవుడు నీ దేవుడు మన దేవుడు. వాళ్ళను చూచిన వాడు మనల్ని చూడాలి. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఆయన కనికరం పడేలా మనం ఉందాం. మాటకి ప్రతి మాట అనొద్దు, కోప్పడొద్దు, దెబ్బలాట పెట్టుకోవద్దు, కాలు దువ్వద్దు. చివుక్కుమందా మౌనం అయిపో. మౌనం అంగీకారం అవుద్ది దేవునికి. చివుక్కుమంద ఎవడన్నాడు? నడు వెళ్ళిపోదాం అన్నాడా? నడు వెళ్దా, మాకు నోరు లేదా, దెబ్బలాడలేమా? అమ్మా ప్రవచనాత్మకంగా చెప్తున్నారు మీతో. మీరు దేని విషయంలో అయితే బాధపడ్డారో మీ ఊహకు మించి దేవుడు కార్యం చేయబోతున్నారు.
వివాహం విషయంలో కూడా అతీతంగా కళ్ళకు అద్దుకుని రాబోతున్నారు. దేవునికి స్తుతి కలుగుగాక. ఆ బాబు కోసం దేవుడు డ్రెస్ కోడ్ మాట్లాడాడండి. దేశం వెళతావని మాట్లాడాడు, నువ్వు కారులో తిరుగుతావని మాట్లాడాడు, నిన్ను ఉన్నతంగా దేవుడు చేస్తాడని మాట్లాడాడు. ఆది నుంచి అంతవరకు మాట్లాడిన రోజులలోనే ఆఫర్ లెటర్ వచ్చిందండి. ఎవరండి మాట్లాడతా? దైవజనుడా, దైవజనురాలా? గొప్ప ఏంటండి దైవజనులు, దైవజనురాండ్లు? వాళ్ళని నడిపిస్తున్న దేవుడు గొప్పోడా. హల్లెలూయా. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. ఆర్థికంగా 2 లక్షల అప్పు కొట్టాడండి దేవుడు వాళ్ళకి. హల్లెలూయా. అద్భుతాల వెంబడి అద్భుతాలు జరుగుతున్నాయి. ఎందుకో తెలుసా? వాళ్ళకి అర్హత ఉంది, యోగ్యత ఉంది దేవుని ఎదుట. దేవుడు ఎవరికి చేస్తారు తెలుసా? అర్హత యోగ్యత కలిగిన వారికి చేస్తాడు. ఇంకా మన గురించి చెప్పుకుంటూ పోతే టైం సరిపోదండి, అన్నీ చేపిస్తాడు. దేవుడు ఎప్పుడు నా మదిలో పెడతాడో అప్పుడు దాన్ని ఎత్తిపడదాం. హల్లెలూయా. అంతవరకు దేవుని కనికరముల ముందు కొనసాగుదాం. దేవుడు అద్భుతాలు చేయువాడు, ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యాలు చేయువాడు, తలపైకెత్తువాడు, లేని దాన్ని ఉన్నట్టుగా పిలుచువాడు, అతీతుడు నీ వశమందున్నాడు. ఆయన యొద్ద నుండి నువ్వు పొందుకోవడం నేర్చుకో, సాక్ష్యంగా నిలబడడం నేర్చుకో, ఎంతోమందికి మాదిరి అవుతావు. లక్ష్మణరావు గారికి హ్యాట్స్ ఆఫ్. కడపటి వాడండి ఆయన, ఈ రోజున మొదటి వాడు ఆయనే. హల్లెలూయా. ప్రభువు గణపరచక తప్పదు. ప్రభు అన్నారు, నేను ఎవరిని గణపరుస్తాను వారిని గణపరుస్తాను. కడపటి వారండి ఆయన. అందరికంటే కడపటి వచ్చారు. ఈరోజు అందరికంటే ప్రధాన స్థానంలో నిలబడ్డారు అన్ని విషయాల్లో. ఒక ఆదివారం మానుకోరు, ఒక బుధవారం మానుకోరు, ఒక శుక్రవారం మానుకోరు. దైవ కార్యాల్లో ముందుండడం నేర్చుకున్నారు. హల్లెలూయా. ఎందుకండి ఎలుగెత్తి చెప్పగలుగుతున్నాం? దేవుని ప్రమేయం లేకపోతే చెప్పగలమా వాళ్ళ గురించి? దేవుడు వాళ్ళ జీవితాల్లో చేసి చూపడానికి వాళ్ళు అర్హతను సాధించి నిలబడగలిగారు. హల్లెలూయా. దేవుని దగ్గరికి వస్తున్నామంటే సార్థకతలు ఉండగలగాలండి. మనల్ని చూస్తున్నప్పుడు మన దేవుని యొక్క గొప్పతనం కొట్టొచ్చినట్టు కనబడగలగాలి చూస్తున్నటువంటి వ్యక్తులకి, అన్యజనులైన దైవికమైన బిడ్డలైనా. హల్లెలూయా. అప్పుడు ప్రభువుకి మహిమ వస్తుంది. హల్లెలూయా. మనందరి జీవితాల్లో ప్రభువు చేశారు, ఇక ముందు చేయబోతున్నారు. ఏ దినాన అర్హతను కోల్పోద్దు, యోగ్యతను కోల్పోద్దు. దేవుని కనికరం మన మీద పడుటకు మనం ఆస్కారంగా ఉందాం. దేవుని కనికరం ఎవరు పడితే వాళ్ళ మీద పడదండి. క్వాలిటీ ఉండాలి, క్వాంటిటీ ఉండాలి. విశ్వాస పరిమాణం అనబడేటువంటి క్వాంటిటీ ఉండాలి. దేవుని ప్రేమించే అనుభవం అనబడేటువంటి క్వాలిటీ ఉండాలి. హల్లెలూయా. నా జీవితంలో చేశాడు, మీ జీవితంలో చేశాడు, మీ జీవితంలో చేశాడు, అందరి జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. స్వరూప్ మన మధ్యలో ఉండడమే అద్భుతం. హల్లెలూయా. ఆ బిడ్డ కూడా వాళ్ళ నాన్నగారి బర్త్డే, ఆ బాబు బర్త్డే ఒకే రోజు. మా ఆశీష్ బాబు బర్త్డే, మా పాస్టర్ గారి బర్త్డే ఒకే రోజు. ఆ బాబు కూడా దేవుని దయ వల్ల పుట్టినోడండి. ఏమంటే దైవజనులకు ఒకటి, విశ్వాసులకు ఒకటి కాదండి. దేవుడు దృష్టిలో అందరూ సమానమే. హల్లెలూయా. చక్కటి అనుభవాల్లో మనల్ని ఉంచాడు దేవుడు, ఇక ముందు ఉంచబోతున్నాడు మన దేవుడు. సాక్ష్యాలు చెప్పబోతున్నారు. ఇటు కృపలో ప్రభు మనల్ని నిలబెట్టును గాక. చివరగా బిగ్గరగా ప్రభువుకు మహిమ చెల్లిద్దాం. ఎవరు ఆ దేవుడు? మనము సేవిస్తున్నటువంటి నజరేయుడు అనబడ యేసు క్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఆయన మన కొండ, ఆమేన్. ఆయన మన కోట, ఆయన మన శైలం, రక్షణ శృంగం, ఉన్నత దుర్గం, నిన్న నేడు రేపు మన వశమై ఉన్న దేవుడు. ఆయన వశమందు మనముంటే మన జీవితాల అతీత కార్యాలు చేయువాడు. ఆయనకు సమస్త స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక.